गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम्। कृष्णवचनमु कृष्णवचनमु परमपावनमु परमपावनमु कृष्णवचनमु परमपावनमु परमरहस्यमु परमरहस्यमु अत्यन्तहितमु अत्यन्तहितमु मोक्षदायकमु मोक्षदायकमु मुक्तिकारणमु मुक्तिकारणमु कृष्णवचनमु परमपावनमु परमरहस्यमु अत्यन्तहितमु मोक्षदायकमु मुक्तिकारणमु मुक्तिकारणमु नित्य आचरणमु नित्याचरणमु निर्वाणसममु निर्वाणसममु निष्ठाज्ञानमु निष्ठाज्ञानमु निष्कर्मस्थानमु निष्कर्मस्थानमु सर्वोत्कृष्टमु सर्वोत्कृष्टमु
సమ్యక్ దర్శనము సమ్యక్ దర్శనము సఫలదాయకము సఫలదాయకము విజయప్రదము విజయప్రదము నిత్యాచరణము నిర్వాణ సమము నిష్ఠాజ్ఞానము నిష్కర్మస్థానము సర్వోత్కృష్టము సమ్యక్ దర్శనము సఫలదాయకము సఫలదాయకము విజయప్రదము విజయప్రదము కృష్ణవచనము పరమపావనము కృష్ణవచనము పరమపావనము పరమరహస్యము అత్యంతహితము కృష్ణవచనము పరమపావనము పరమపావనము హరి ఓం. కర్మయోగము చిత్తమును శుద్ధి చేస్తుంది అనంటే మన మనస్సును పవిత్రం చేస్తుంది. దానికే శాస్త్రంలో చిత్తస్య శుద్ధయే కర్మ అని అంటారు. అంటే కర్మ ఎప్పుడైతే యోగం అయిపోతూ ఉందో తద్వారా మన చిత్తము శుద్ధి పొందుతుంది. అంతఃకరణము ఎప్పుడైతే కర్మయోగం ద్వారా శుద్ధిని పొందుతూ ఉందో అటు తర్వాత జ్ఞానయోగము యొక్క విచారమును కొనసాగించాలి. జ్ఞానయోగము యొక్క విచారము ఎప్పుడు మనం కొనసాగించవచ్చు అంటే అంతకు మునిపే అంతఃకరణము పవిత్రతను పొంది ఉండాలి. పొందాలంటే కర్మయోగం చేయాలి. కర్మయోగం చేసి పవిత్రతను పొంది అటు పిమ్మట జ్ఞానయోగము యొక్క విచారమును చేపట్టేటట్లయితే బ్రహ్మతత్వమును పొందేటందుకు వీలు కుదురుతుంది. ఇది సంక్షిప్తముగా గీతాసారము అని కొందరు మహాత్ముల యొక్క అభిప్రాయం. వారు ఆ విధంగా దానికి అర్థం చెప్తూ ఉన్నారు. క్లుప్తంగా గీత యొక్క సారం ఏంటంటే ఇంతే. కర్మయోగం ద్వారా అంతఃకరణాన్ని శుద్ధి పొందించుకొని జ్ఞానయోగం యొక్క విచారమును కొనసాగించి అటు పిమ్మట బ్రహ్మత్వమును పొందాలి. ఇటు తర్వాత ఇప్పుడు రాబోయేటటువంటి 3 శ్లోకాలు మరికొందరు ఏమని అభిప్రాయపడతారంటే సంక్షిప్త గీత అంటారు. భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ సంక్షిప్తంగా భగవద్గీతను తెలుసుకోవాలంటే ఇప్పుడు రాబోయేటటువంటి 3 శ్లోకాలు చాలట కొందరు మహాత్ముల యొక్క అభిప్రాయం. గీతా సారమంతా ఈ 3 శ్లోకాల్లో చెప్పారు అని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏం చెప్పారు అని అంటే స్వామి చిన్మయానందుల వారు అంటారు రాబోయే 3 శ్లోకాల్లో ఆధ్యాత్మిక విద్యని, ముఖ్యంగా ధ్యానము యొక్క ప్రక్రియని చెప్పారు అని స్వామి చిన్మయానందుల వారు అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మిక విద్యని, ధ్యానము యొక్క ప్రక్రియని తెలియజేశారు. వారు ఏమన్నారనంటే ధ్యాన సమయములో ధ్యానం చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు, ధ్యానం కోసం సంసిద్ధులమై కూర్చున్నప్పుడు మన అవగాహన ఎలా ఉండాలి? అవగాహన అంటే పర్సెప్షన్, మరొక అర్థము ఇంద్రియ గ్రాహకము. ఇంద్రియ గ్రాహకము ఎట్లా ఉండాలి, లేదా అవగాహన ఎట్లా ఉండాలి, లేదా పర్సెప్షన్ ఎలా ఉండాలి
2, ఆలోచన సరళి ఎలా ఉండాలి, థింకింగ్ ఎలా ఉండాలి. 3, భావన శైలి ఎలా ఉండాలి, ఫీలింగ్ ఎలా ఉండాలి. పర్సెప్షన్, థింకింగ్, ఫీలింగ్, అవగాహన లేదా ఇంద్రియగ్రాహకము, ఆలోచన సరళి, భావన శైలి ఎలా ఉండాలి. ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్పారు రాబోయే 3 శ్లోకాల్లో అని స్వామి చిన్మయానందుల వారి యొక్క అభిప్రాయం. మరొకరేమన్నారు, సంక్షిప్త గీత అన్నారు. అదేమిటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడిటేషన్లో కూర్చుంటే ఏం చెయ్యాలి? చాలామందికి ఉంటుంది ఆ సంశయం, మెడిటేషన్ ఎట్లా చేయాలి? ఈ ప్రశ్నలన్నీ ఉండేటటువంటి వాళ్ళకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏం చెయ్యాలి, ఎలా కూర్చోవాలి, కూర్చునేటప్పుడు మనం ఇంద్రియాలు ఎలా ఉండాలి, పర్సెప్షన్స్ ఎలా ఉండాలి, థాట్స్ ఎలా ఉండాలంటే మనసు ఎలా ఉండాలి, ఫీలింగ్స్ ఎలా ఉండాలంటే మన హృదయంలో ఉండే భావనలు ఎట్లా ఉండాలి. ముఖ్యంగా మనకు ఉండేవి ఇవే కదా. ప్రపంచంలో వేకువ స్థితిలో మన వ్యవహారం అంతా దీనికి సంబంధించిందే. థాట్స్, ఫీలింగ్స్, పర్సెప్షన్స్, వీటికి సంబంధించినవే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఇవే. మెడిటేషన్లో ఎట్లా ఉండాలి అవి చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషవ్యుదస్య చ. 3 ఒకేసారి చూడాలి. కాకపోతే మనం ఒకటి చూసి రెండో దానికి మూడో దానికి వెళ్ళి తర్వాత మళ్ళీ క్లుప్తంగా అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః అంటే ఆత్మను బ్రహ్మముగా నిశ్చయించుట వలన సంశయ విపర్యయములు లేని బుద్ధితో. సంశయము అంటే డౌటు, విపర్యయము అంటే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు, లేదా తారుమారు చేసేటటువంటి దోషము మనసులో ఉంటే ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది, అలాగనమాట. కావున సంశయ విపర్యయములు లేని బుద్ధితో కూడి. ఎందుకలా ఉండాలి అంటే ఆత్మను బ్రహ్మముగా నిశ్చయించడం అయిపోయింది. కావున ఇంటెలెక్ట్, స్వామి చిన్మయానంద అంటారు, ఇంటెలెక్ట్ ప్యూరిఫైడ్ ఫ్రమ్ సెన్స్ జాయ్ హంటింగ్ వాసనస్. ఎటువంటి వాసనలట? అవి వేటకెళ్తాయట. హంటింగ్ ఎటువంటి వేటకి? ఇంద్రియ సుఖము, విషయ వస్తువుల యొక్క సుఖము అనేటటువంటి వేటలో ఉండేటటువంటి వాసనలు. వాటి నుంచి బుద్ధిని పవిత్రం చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందా బుద్ధి? బయటికి ఎప్పుడు పరిగెత్తేటటువంటిది విషయ సుఖాల యొక్క వేటలో ఉండేటటువంటి వాసనలను అనుసరిస్తూ పరిగెత్తేటటువంటి బుద్ధి అటు పోకుండా ఇంకెటో పోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. అది బయటికి పోయే బదులు లోపలికి వెళ్తుంది. అదనమాట. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః ధృత్యా ఆత్మానం నియమ్య. శరీర ఇంద్రియ సంఘాతమును ధైర్యము చేత నియమించి. ధృతి అంటే మనం ఇంతకుముందే సాత్విక, రాజసిక, తామసిక ధృతులేంటో అన్నీ చూసేశాం ఇంతకుముందు జరిగినటువంటి సత్సంగాల్లో. కావున ధైర్యము చేత శరీర ఇంద్రియ సంఘాతమును సంయతమునర్చి శబ్ద ఆదీంచ విషయాన్ త్యక్త్వా. శబ్దాది విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు ఇవన్నిటినీ త్యజించి. అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా నేను వాసన చూస్తా, నేను వింటా, లేకపోతే నేను రుచి చూస్తా, టేస్ట్ కాఫీ తాగుతూ మెడిటేషన్ చేస్తా, అప్పుడు బాగా కుదురుతుంది. లేకపోతే నేను వాసన చూస్తూ స్ప్రే కొట్టుకుంటూ మెడిటేషన్ చేస్తా, ఏదైనా ముట్టుకుంటూ మెడిటేషన్ చేస్తా. ఇలా అంటే ఎలాగా? అది మెడిటేషన్ అయ్యే పని కాదు. కావున స్వామీజీ చెప్పేవారు తమాషగా, వెన్ ఐ డ్రింక్ కెన్ ఐ టేక్ కాఫీ వెల్ ఐ మెడిటేటింగ్ అని అడిగేవారు.
మెడిటేషన్ చేస్తే కాఫీ అంటే ఐ కెన్ మెడిటేట్ మోర్ విత్ దట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ది కాఫీ, విత్ ద టేస్ట్ ఆఫ్ ది కాఫీ. మై హోల్ మైండ్ విల్ బి మెడిటేటింగ్ ఆన్ కాఫీ. ఏదో దాని మీద మెడిటేషను మొత్తానికి. అలా కాదు, కుదరదు. శబ్దాదీన్ చ విషయాన్ త్యక్త్వా, శబ్దాది విషయములను త్యజించి. ఇంకా రాగద్వేషౌ చ వ్యుదస్య, శరీర పోషణకు శరీర ధారణకు కావలసిన విషయాలను మటుకు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం ధ్యానం చేయడానికి ఆకలి వేయకూడదు కదా, ధ్యానం చేసేటప్పుడు దాహం వేయకూడదు కదా, ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు మరి కూర్చుకోకూడదు కదా ఏదన్నా ముళ్ళు. కనీసం మినిమం థింగ్స్ అయితే మనం సమకూర్చుకోవాలి కదా, లేకపోతే ఇంకేం ధ్యానం చేస్తాం మనం. అందుకని ఆ మినిమం థింగ్స్ ఏవైతే ఉంటాయో శరీర ధారణమునకు ఉపయోగపడు విషయములు, వాటి యందు కూడా ఆసక్తిని ద్వేషమును పరిత్యజించి, వాటిపైన కూడా రాగద్వేషాలను వదిలేయాలి. అటాచ్మెంట్స్ అండ్ అవర్షన్స్ దాని మీద కూడా, లేకపోతే దాంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక ఆయన కూడా కథ చెప్తుంటారు చూడండి. యోగి గారు ఉండేవారు, దాని తర్వాత ఆయన ఏమీ తీసుకునేవారు కాదు. ఆయన దగ్గర ఆస్తి ఉన్నది కేవలం గోచిపాత. ఆ గోచిపాతను ఆరేసుకొని మళ్ళీ అదే గోచిపాత ఇంకో గోచిపాతను కట్టుకునేవారు. ఒకరోజు ఎలక కొట్టేసింది ఆ గోచిపాతని. ఎలక కొట్టేస్తే ఎలక కొట్టేస్తుందని చెప్పేసి ఎవరినో సలహా అడిగితే పిల్లిని తెచ్చుకోమన్నారు. పిల్లిని తెచ్చుకుంటే పిల్లికి పాలు కావాలి కనుక ఆవును తెచ్చుకోమన్నారు. ఆవును తెచ్చుకుంటే ఆవును చూడాలి కనుక పెళ్ళాన్ని తెచ్చుకోమన్నారు. పెళ్ళాన్ని తెచ్చుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. దాని తర్వాత ఆయనకు ధ్యానం ఏమిటి, ఇంకెక్కడ కుదురుతుంది? ఒక గురువు గారు కనపడి మళ్ళీ ఏంటయ్యా ఏంటి ఇలా అయిపోయావు ఏంటి నువ్వు, అప్పుడు అలా ధ్యానం చేసేవాడివి దేనివల్ల అయ్యావంటే గోచిపాత తెచ్చిన తంటాలు స్వామి అన్నాడు. గోచిపాత మీద అటాచ్మెంట్ ఉంటే కూడా ఇట్లా అయిపోతుంది. అంతదాకా వచ్చి ధ్యానంలో కూర్చొని మళ్ళీ దాంట్లో మీద మళ్ళీ ఇదెందుకు? స్వామి చిన్మయానంద వారు తమాషగా చెప్పేవారు. కొంతమంది చెప్తారు ఐ యామ్ మెడిటేటింగ్ అని అందరికీ చెప్పేస్తారట. అందరూ అమ్మో మెడిటేటింగ్ అనుకుంటారు. వాళ్ళు ఆవిడనుకుంటే వీడి ముఖం వీడి మెడిటేషన్ ఏంటి అనుకుంటున్నారు. మనకు తెలియదు ఏంటి ఈయన సంగతి అని చెప్పి. మెడిటేషనా ముఖమా అని చెప్పి వెంటనే అంటారు నువ్వా మెడిటేషనా అంట. నన్ను నిందిస్తావా అని కొట్లాడడం మొదలెడతారు. ఇంకేం మెడిటేషన్ అంటారు, ఇంకటి మెడిటేషన్ కుదురుతుంది. అలాగా ఇక్కడ ఏమిటి అని అంటే రాగద్వేషాలను వదిలిపెట్టేసి పరిత్యజించి, అంటే బుద్ధి సంశయ విపర్యయ రహితమవుతూ ఉన్నది. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగిందనమాట. ఫర్మ్ రెసల్యూట్ ఇంటలెక్ట్ ఇన్ ఇట్స్ అండర్స్టాండింగ్. శరీరేంద్రియ సంఘాతమును దుర్మార్గ ప్రవృత్తి నుంచి నివారించి, అంటే వశపరుచుకొని. శరీరేంద్రియాలు ఎక్కడికో పరిగెడుతున్నాయి అనుకోండి, ఇంకేముంటుంది అక్కడ. అందుకని వాటిని నివారించి వశపరుచుకొని, ఇంద్రియ విషయ వస్తువుల యొక్క బాండేజెస్ ఉంటాయి, బంధనములు, వాటిని పరిత్యజించి, ఇంకా శరీరం కోసం ఉపయోగించేటటువంటి వాటిని కూడా, అంటే మినిమం థింగ్స్ స్వీకరించి దాంట్లో కూడా రాగద్వేషాలను విడిచిపెట్టి, ఇలా గనక ఉంటే మనం చూడండి, ఇవి వింటూ ఉంటేనే మనకు అనిపిస్తుంది అబ్బో ఏదో మెడిటేషన్ కుదిరేటట్లే ఉంది ఇవన్నీ చేస్తే అనిపిస్తుంది. ఆలోచనలోనే తెలుస్తుంది ఏదో బాగానే ఉన్నట్టుందే ఇది. ఇవన్నీ విడిచిపెట్టేసి నిజంగా ఇవన్నీ అయిపోతే ఇంకా ఏం చెయ్యాలి? వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. స్వామి చిన్మయానంద వారు తమాషా చేసేవారు మొట్టమొదటి అర్థంతో. వివిక్త సేవి నిర్జన స్థానవాసీయును అంటే జనసంచారమే లేనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి, అంటే ఒకడు ఆలోచిస్తాడట ఎక్కడికి వెళ్ళాలి, జన సంచారమే ఉండకూడదని ఎవడనో ఫ్రెండ్ని అడిగాడట. వాడు చెప్పాట అన్ని చోట్లకి మనుషులు వెళ్తుంటారయ్యా అన్ని వేళల్లో, కొన్ని చోట్లకి ఎవరు వెళ్ళి ఏంటంటే శ్మశానంలోకి అయితే ఎవరు వెళ్ళరయ్యా. ఇప్పుడు వీడు వెళ్ళడానికే భయపడ్డాడు అక్కడికి, ఇంక వీడేం వెళ్తాడు అక్కడికి. ఇంకా ఆలోచించాడట, ఇంకా ఇక్కడ అరణ్యంలోకి వెళితే ఎలా ఉంటుంది. మళ్ళీ అరణ్యంలోకి వెళదామని బయలుదేరాడు. బయలుదేరితే ఇంకో ఫ్రెండ్ అన్నాడు అరణ్యంలోకి వెళ్తే పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అమ్మో భయానకమైనటువంటి జంతువులు ఉంటాయి,
క్రిమి కీటకాలు ఉంటాయి, ఏం చేస్తూ ఉంటాయి, అమ్మో వద్దులే అని మానేశాడు. ఇలా సలహాలు అడుగుతూ కూర్చుంటే ఇట్లనే ఉంటుంది. అందుకనే జనసంచారం లేని చోటి కంటే ఎవరితో ఇంటరాక్షన్ లేని చోటికి అని అర్థం. అక్కడికి కూడా వెళ్ళి సెల్ ఫోన్ పెట్టుకున్నా నేను మెడిటేషన్ చేస్తున్నా, కావాలంటే నేను ఫేస్బుక్లో పెడతా చూడు నేను ఎట్లా చేస్తున్నాను. ఇంకేముంది, నీకేమన్నా డౌట్లు ఉంటే అడుగు. ఇంకేం మెడిటేషన్ అక్కడ ఫేస్బుక్లో బుక్ అయిపోతే. సరే, స్వామి చిన్మయానందుల వారు చెప్పేవారు తమాజ ఇంకొక వ్యక్తి అట నిర్జన ప్రదేశము అని అంటే ఆలోచించాడట. ఎప్పుడు 2 గంటలకు లేచాడట. లేచి నెమ్మదిగా అలా అలా వాళ్ళు పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండేవారట. అలా అలా ఎక్కి 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 మెట్లు పైకి వెళ్ళిపోయాడు. బిల్డింగ్ పైకి వెళ్ళిపోయాడు. బిల్డింగ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బిల్డింగ్ పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అనిపించిందట ఇక్కడికి కూడా ఎవడైనా రావచ్చు. అందుకని ఏం చేయాలి, ఆ పీట గోడ ఉంటుందే పారాపెట్ వాల్, దాని మీద కూర్చున్నాడు. ఇటు పడితే పడిపోయినట్టే. దాని మీద కూర్చొని ఇప్పుడు నన్ను ఎవడు డిస్టర్బ్ చేయడు అని కళ్ళు మూసుకున్నాడు. మూసుకోగానే డౌట్ వచ్చిందట, పక్కకు చూద్దాం ఒకసారి ఏముంది ఇటు అటు. అంటే ఇలాంటిది కాదు. అంటే ఏమిటి అంటే ఎవరు వేరే డిస్టర్బెన్స్ లేకుండా ఉండే స్థలము. ఇంట్లోనే ఉంటుంది ఏదో ప్లేసు, అందరూ పడుకున్నప్పుడు లేచి కూర్చొని చేసుకుంటే అయిపోయింది అంతే సింపుల్గా. వివిక్త సేవి నిర్జన స్థాన వాసీను. లఘు ఆసి అంటే బాగా తినేసి ఇంకా ఫుల్గా ఇక్కడ దాకా, అప్పుడు ఇంకా మెడిటేషన్ ఇంకదేం మెడిటేషను, అస్సలు తినకుండా ఉపవాసం అంటే ఈ కఠోరమైనటువంటి ఏమీ తిండి తినకుండా కూర్చున్నప్పటి నుంచి లోపల గుడుగుడు గుడుగుడు బుడుబుడు బుడుబుడు బుడుబుడు. అట్లా బేవులొద్దు, అట్లా గుడుగుడులొద్దు. అందుకనే శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే మటుకు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, మధ్యలో ఉండమంటాడు ఆయన. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, లఘు ఆశి అంటే మితభోజీయును. మితంగా తింటే అప్పుడు కడుపు భద్రంగా ఉంటుంది, కడుపు డిస్టర్బ్ చేయదు. ఆకలి నుంచి కానీ ఓవర్ ఈటింగ్ నుంచి కానీ డిస్టర్బ్ చేయదు. ఎక్కువ తింటే పడుకోవాలనిపిస్తుంది, తక్కువ అసలు తినకుండా ఉంటే ఏమీ చేయలేడు. అందుకని తక్కువగా మితభోజయును. యత్ వాక్ కాయ మానస, మనసును వాక్కును శరీరమును నియమించుకొన్నవాడు. అంటే కూర్చున్నప్పుడు భద్రంగా ఉండాలి అక్కడ. ఆ కూర్చొని అని మెద్దని కొంతమంది మరీ వికారంగా మెడిటేషన్లు చెప్పేవాళ్ళు బయలుదేరలేండి. అదేదో వేస్తారు, అది లిక్విడ్ ఒకటి వేసి ఊగిందాక మెడిటేషన్ చూస్తుంటారు టీవీల్లో అంతే. ఇట్లా 10 మంది ఊగుతున్నారు అనుకోండి, ఈడు కూడా ఊగాలనిపిస్తుంది. ఆ ఊగడానికి ఒక మత్తు పదార్థం వేస్తారు. నేనేం తమాషా చేయట్లేదు, అన్ని ఫ్యాక్ట్స్. వేసిన తర్వాత వీడియోలు ఊగుతాడు. అబ్బా ఇప్పటిదాకా జీవితంలో ఎప్పుడు ఇలా ఊగలేదండి. ఏదో మెడిటేషన్, దానికో 10,000. ఎక్కడైనా ఏ పురాణంలో అయినా ఏ యోగశాస్త్రంలో అయినా శివుడు కానీ విష్ణుమూర్తి కానీ ఏ యోగి కానీ ఎవరైనా చెప్పారండి ఇట్లా ఊగే మెడిటేషన్లు ఎప్పుడైనా? దానికి ఒక పేరు మళ్ళీ డైనమిక్ మెడిటేషన్. ఏమో డైనమిక్ అంటే అన్ని భాగాలన్నీ ఊపేసి పిచ్చరుపులు అరిచేశారంటే మేము దాని వల్ల పిచ్చాసుపత్రితో పోయి కూర్చుంటే అయిపోద్ది. సరే అలా కాదు. ఏమిటి ఇక్కడ, మనస్సును వాక్కును శరీరాన్ని కంట్రోల్ చేసుకొని స్థిరపరిచి నియమించి నిత్యం ధ్యానయోగపర, ఎల్లప్పుడూ ధ్యానయోగపరాయణుడు. అంటే 24/7 అని కాదు, సీట్లో కూర్చున్నప్పుడు ఇంక అక్కడ ధ్యానం కాకపోతే ఇంకేం చేస్తారండి? ధ్యానం కోసం కూర్చొని ఇంక వేరేది చేస్తే ఎలాగా? ధ్యానం కోసం కూర్చున్నప్పుడు ధ్యానం చేయాలి. వైరాగ్యం సముపాశ్రిత, దృష్ట అదృష్ట విషయముల యందు వైరాగ్యము అవలంబించాలి. దృష్ట కనపడేటటువంటివి, అదృష్ట లోపల నుంచి ఏదో ఉండేటటువంటివి. బయటవి కనపడకుండా కళ్ళు మూసుకుంటే ఏమైంది, పర్వాలేదు. లోపలివి ధ్యానయోగంలో శివుడు చెప్పినటువంటి ధ్యానయోగం, పార్వతికి చెప్పిన యోగంలో ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారని చెప్పేసి ఆయన ఒక యోగాన్ని కూడా చెప్పాడు. ఏమిటంటే ముక్కు మూసి, చెవులు మూసి, నేత్రాలు మూసి, ఇట్లాంటివన్నీ చెప్తారు. నోరు మూసి, ఇట్లాంటివన్నీ కాసేపు కొన్ని ఉంటాయి అలాంటివి. ఎందుకనంటే నోరు మూసుకో బాగుండదని అన్నీ మూసుకొని కూర్చోమని చెప్పడం అనమాట. అంటే అలాంటి యోగం కూడా, అంత ఎక్స్ట్రోవర్టెడ్ పర్సనాలిటీకి అట్లాంటి యోగం కూడా చెప్తారు.
ఇక్కడ ఏమిటి అని అంటే వైరాగ్యాన్ని తెలుసుకొని, వైరాగ్యాన్ని అవలంబించి, అంటే చిత్త ఏకాగ్రత సిద్ధించడం కోసం విక్షేప కారణాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. అదే రహస్యస్థిత అని అంటే రహస్య ప్రదేశంలో ఉంచుకొని ఇంద్రియ దోషాల బారిన పడకుండా కాపాడుకోవడం. అందుకని మిత ఆహారము. ఆహారం అంటే ఓన్లీ భోజనమనే కాదు, అన్ని ఇంద్రియాల ద్వారా ఆహారం. ఆఖరి అంతా ఇది ఆహారాహ అంటారు. ఇంద్రియాల ద్వారా ఏది తీసుకున్నా అది ఆహారమే. మిత ఆహారం, ఎక్కువగా చూడొద్దు, ఎక్కువగా వినొద్దు, ఎక్కువగా తినద్దు, ఇలాంటివి అన్నమాట. ఏది పడితే అది తాకద్దు, ఇలా మితంగా ఉండాలి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మితంగా స్వీకరించాలి ఆహారాన్ని. ధ్యానం అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మస్వరూప చింతనం. నా ఆత్మ యొక్క స్వరూప స్థితి ఏమిటి, దానికి సంబంధించిన చింతనం. యోగం అంటే ఏమిటి? ఆత్మ విషయమై మనస్సును క్రమక్రమంగా ఏకాగ్రపరచడం. సమాహితము అంటే క్రమక్రమంగా, స్టెప్ బై స్టెప్, స్లోలీ మేకింగ్ ఇట్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్, అంతే, అదనమాట. ఆ విధంగా చేసుకోవడం ధ్యాన యోగము. ఆత్మస్వరూప చింతనము, ఆత్మ విషయమై మనస్సుని క్రమక్రమంగా ఏకాగ్రం చేయడము, అది ధ్యానయోగం. ఏ ఆశ లేనివాడు దేనిపైన, కనిపించే వాటిపైన, కనిపించని వాటిపైన, అగుపించే వాటిపైన, అగుపించని వాటిపైన, అంటే స్థూలంగా నేత్రాలకు కనిపించే వాటిపైన, సూక్ష్మంగా మనసులో మెదిలేటటువంటి వాటిపైన కూడా ఆశ లేనటువంటి వాడు. ఏదైనా వచ్చిందనుకోండి తాటు, దాన్ని అక్కడే వదిలేయడం. దేవుడికి వదిలేయడం, గురువుకు వదిలేయడం, లేకపోతే చూసి ఏమీ చెయ్యకుండా వదిలేయడం. చూసిన తర్వాత ఏదో చెయ్యాలనిపిస్తుంది. మనసు పని అంతే, ఏదన్నా చూసిందంటే చేద్దాం అనిపిస్తుంది. ఏం చేయకపోతే ఆలోచన చేద్దాం, కనపడింది కదా, ఆలోచన చేసి ఆలోచనలలో ఏదో చేసేద్దాం, ఇమాజిన్ చేద్దాం, భావన చేద్దాం. ఏం చేయకుండా చూసి విడుచువాడు. వేమని అంటారు ఒక చోట, చూచి విడుచువాడు తానెపో బ్రహ్మంబు అంటాడు. చూచి విడిచేవాడు, చూసి విడిచిపెట్టాలి. అంటే ఎవడన్నా నీళ్ళల్లో మునుగుతుంటే చూసి విడిచిపెట్టే, ఎవడన్నా కింద పడుతుంటే చూసి విడిచిపెట్టే కాదు. మన మనసులో ఏదైనా కనబడితే ధ్యానంలో కూర్చున్నప్పుడు చూచి విడిచిపెట్టేయాలి. చూచి విడిచివారే శుద్ధాత్ములు ఎందైనా అంటారు ఆయన. చూచి విడిచిపెట్టేవాళ్ళు శుద్ధాత్ములు. శుద్ధాత్ముడు ఎవడయ్యా? చూచి విడిచిపెట్టేవాడు. అశుద్ధాత్ముడు ఎవడు? చూచింది పట్టుకునేవాడు. చూసింది పట్టుకుంటే అశుద్ధాత్ముడు, చూసింది విడిచిపెడితే విశుద్ధాత్ముడు. మనం చేయాల్సింది సింపుల్. పవిత్రత ఎట్లా రావాలండి? ఏది చూస్తే దాన్ని విడిచిపెట్టేయండి, చూడగానే విడిచిపెట్టేయండి, కనపడగానే విడిచిపెట్టేయండి. లోపల కూడా చూసామా విడిచిపెట్టాలి, కనపడిందా విడిచిపెట్టాలి, తలుచుకున్నామా విడిచిపెట్టాలి, చూసింది చూసినట్టు విడిచిపెట్టాలి. అది అలాంటిది చేయగలగాలి, అది చెప్పారు ఇక్కడ. ఇంకా ఏం చేయాలి? అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. ఇంకా ఇప్పుడు మొట్టమొదటి లైన్ ఉందనుకోండి, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం. అబ్బా, ఇది కదా. అహంకారాన్ని పట్టుకో, బలాన్ని పట్టుకో, దర్పాన్ని పట్టుకో, కామాన్ని పట్టుకో, క్రోధాన్ని పట్టుకో, నేను కూడా పట్టుకో. చాలా బాగుందండి. స్వీకరించు. ఆ స్వీకరించుటని విముచ్య, వదిలిపెట్టి. ఓ, అలా చెప్పారు ఆయన. మరి అంతే. దీన్ని సగం చదివాడు ఎవడైనా అంతే. కృష్ణుల వారు ఏం చెప్పారండి? అహంకారాన్ని పట్టుకో, స్వీకరించు అని చెప్పి మొదలెడతాడు. ఇంకా అయిపోయి అదొక యోగం, అహంకార యోగం అని కొత్తది మొదలెడతారు. రకరకాల యోగాలు. పాశ్చాత్య దేశంలో ఒకరెవరో మొదలెట్టారు. ఏంటంటే భారతదేశంలో వెచ్చగా ఉంటుంది కనుక హాట్ యోగా అని మొదలెట్టాడు. హాట్ యోగా అంటే ఏమీ లే, హీటర్లు పెట్టేసి టెంపరేచర్ పెంచేసి హాట్ యోగా అంటాడు. ఇంకా కూడా కోల్డ్ యోగా అంటాడు. ఏదోలే, అలాగైనా సరే ఎవడెవరన్నా చేస్తారేమోనని ఏదో విపరీతమైనటువంటి యోగాలు. కనుక హాట్ యోగా ఎక్కడుందండి అని ఎక్కడైనా శాస్త్రంలో వెతికితే కనపడదు. అది సరే. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ అహంకారం. అహంకారం అంటే ఏమిటి?
దేహమునందు ఆత్మబుద్ధి, ఇంద్రియములందు ఆత్మబుద్ధి. అంటే ఇంద్రియాలే నేను, దేహమే నేను అనేటటువంటి దాన్ని విడిచిపెట్టారు. అంతకంటే ఏమన్నట్లే ఇక్కడ. అంతేగాని నేనెవరు, నువ్వెవరు అని ఎవరైనా అడిగితే జవాబు చెప్పకుండా మానేయమని చెప్పలే. నువ్వెవరయ్యా అంటే, ఈ రోజుల్లో అసలు కేవైసీ కనుక మీరు పెట్టగలేదనుకోండి బ్యాంకులో, నువ్వెవరు అంటే ఏంటయ్యా అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడండి. ఏమిటి? నువ్వెవరో చెప్పకూడదని చెప్పాడు. అలా ఏం లేదు, అవన్నీ చెప్పాల్సిందే. నేనెవరు, నువ్వెవరు, ఇవన్నీ చెప్పాల్సిందే. దేహేంద్రియములందు ఆత్మబుద్ధిని, ఐడెంటిఫికేషన్ విత్ బాడీ అండ్ సెన్స్ ఆర్గన్స్, అది వదిలిపెట్టమన్నారు అంతే. ఐడెంటిఫికేషన్, నేనే శరీరము, నేనే ఇంద్రియాలు, అవే నావి అని. తర్వాత 2 బలము. బలము అంటే మొండి పట్టు అని మామూలు అర్థం. చిన్మయానందుల వారు చెప్తారు, స్వెట్టింగ్, స్ట్రైనింగ్, స్ట్రగ్లింగ్, స్వెట్టింగ్, స్ట్రైనింగ్, స్ట్రగ్లింగ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ fulfilling passions and desires. The power with which we strain, struggle, sweat, toil to fulfill the passions and desires. అంటే మన లోపల ఉన్నటువంటి వాసనల వలన ఏర్పడినటువంటి తృష్ణలు, ప్రబలమైన కోరికలు నెట్టుకుంటూ మనల్ని తీసుకెళ్తుంటే ఎలాగైనా సరే వాటికి సంబంధించిన కోరికలను తీర్చుకోవాలని చెప్పేసి ఆయాసపడి, ప్రయాసపడి, యాతనపడి, కష్టపడి, నష్టపడి, కిందపడి, మీదపడి, చతికిలపడి, ఇవన్నీ ఏవైతే చేస్తుంటామో దానిని, ఆ బలం మొండిపట్టు, అది బలం. అంటే దాన్ని వదిలిపెట్టేయి. అంటే దేనికి వాడుతున్నావు దీన్ని? మనం విషయాలను పొందడానికి, అనుభవించడానికి వాడుతున్నావు. దాన్ని పక్కన పెట్టు. బలాన్ని పక్కన పెట్టామంటే తిండి తినడం మానేసి బలహీనలు అయిపోమని కాదు. విషయ ప్రపంచంలోకి ఏదైతే మూర్ఖపు పట్టుదల ఉందో, పట్టుకొని తీసుకొని వెళ్ళేటటువంటిది, నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళేటువంటిది, దాన్ని పక్కన పెట్టు అంటున్నారు. దర్పము. ఈ దర్పం ఎప్పుడు వస్తుందంటే యోగ బలం వచ్చిందనుకోండి. కొంతకాలం యోగం చేశారు, కొంచెం జపం చేశారు, కొంచెం సాధన చేశారు, అయిపోయింది. దాని తర్వాత నేను ఇంత చేశాను తెలుసా అని చెప్పుకున్నంత వరకు వాడికి ఇంక సరిపోదు. నేను ఇంత చేశాను తెలుసా అని. అంటే యోగ బల గర్వము ఏం చేస్తుందంటే కుమార్గంలో తీసుకొని వెళుతుంది, చెడు త్రోవల్లోకి తీసుకెళ్తుంది. దీన్నే చిన్మయంలో అరగెన్స్ అండ్ ప్రైడ్ అంటారు. అరగెన్స్ అన్నమాట. నేను ఈ సాధన చేశాను, నేను ఆ సాధన చేశాను, నేను ఇంత జపం చేశాను, నేను అంతసేపు మెడిటేషన్ చేశా, ఇట్లా. కామం. కామం అంటే ఏమిటి? ప్రారబ్ధవశాత్తు లభించేటటువంటి వస్తువుల పట్ల కోరిక. తనంతట తాను వస్తున్నాయి, వాటిపైన కూడా కోరికను వదిలిపెట్టాయి. ఎందుకంటే ధ్యానం కదా చేయాలి ఇక్కడ, అందుకని వదిలిపెట్టాయి. క్రోధం, యాంగర్, కోపం. ఇంకా మరికొంతమంది అయితే ధ్యానంలో కూర్చొని బయటికి రాగానే చుర్రు బుర్రు సుర్రు డుర్రు అంటుంటారు. ఎందుకంటే ఇంక ధ్యానం చేశారంటే మరి ఇంకా చూపెట్టాలి కదా. అందుకని ఎంత ఎక్కువ కోపపడితే అంత ధ్యానం చేసినట్టు. కోపాన్ని కూడా విడిచిపెట్టి, అంటే ఇవన్నింటినీ పరిగ్రహం విముచ్య, స్వీకరించుటను వదిలి, లేదా ఇంకొక రకంగా కూడా ఉంది అర్థం, పరిగ్రహాన్ని కూడా వదిలి. పరిగ్రహాన్ని వదిలి అంటే స్వీకరించడాన్ని వదిలి. అంటే ఏం స్వీకరించడాన్ని? ఎవరేది ఇస్తే అది పట్టుకొని తీసుకెళ్ళడం ఉంటుంది చూసారా, దాన్ని వదిలేసి. లేదా ఇంకొక అర్థం ఉంది, స్వామి చిన్మయానందలో చెప్తారు, బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్ మీన్స్ ఐ వాంట్ టు అక్వైర్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఐ వాంట్. నాకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడాను సక్రమ మార్గమో, అక్రమ మార్గమో, వక్ర మార్గమో, ఏ మార్గమో ఒకటి నేను సంపాదించుకుంటా అనేటటువంటి భావనని పరిగ్రహం అంటున్నారు. దాన్ని విడిచిపెట్టి నిర్మమః, శాంతః. నిర్మమః, ఏమాత్రం కూడా మమత్వం లేకుండా, మమకారము లేకుండా, దేని మీద? శరీరం మీద కానీ, జీవితమునందలి దేని మీద కానీ మమత్వం అనేటటువంటిది లేకుండా. శాంతః, చిత్త విక్షేపము లేకుండా, మనసులో డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్, డీవియేషన్స్ లేకుండా ఆ విధంగా ఉండగలిగేటట్లయితే ఉండేటటువంటి వ్యక్తి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మత్వమును పొందుటకు సమర్థుడు అగును. ఇవన్నీ చేస్తే నాది గొప్ప వంశము, నేను ఫలానా గొప్ప గురువుగారి శిష్యుణ్ణి, శిష్యులలో నేను నంబర్ 1 అని ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు అనుకోండి, వాడు అహంకారం ఎక్కువగా తయారైపోయిందని అర్థం అన్నమాట. నాకున్నటువంటి విరక్తి ఎవరికి లేదు తెలుసా నీకు? అయిపోయింది.
నాకున్నటువంటి విరక్తి ఎవరికి లేదని వీడు చెప్తాడు తెలుసా అని చెప్పేసి. ఇంకేం చెప్పాలి? పాతకాలంలో చెప్తూ ఉండేవారు కథలు. నాకు కోపమే లేదన్నాడు ఎవడు. నీకు లేకపోవడం ఏంటి? నాకు లేదయ్యా, నేను కోపాన్ని జయించాను. నీకు లేకపోవడం ఏంటి? ఇంకెవడం నాకు కోపం లేదని చెప్పానా? నేను లేదని నీకు నువ్వు జయించలేవని చెప్పానా అని వీడన్నాడు. ఇంకోసారి కనుక ఒప్పుకోలేదనుకో నాకు కోపం లేదని ముఖం పగిలిపోద్ది అన్నాడు. అయిపోయింది, ఇంకేముంది కోపం అక్కడ, అంతటితోనే అయిపోతుంది కోపం. కామరాగాదుల గురించి మొండి పట్టును వదిలిపెట్టి హర్షానంతరము కలిగేటటువంటి ధర్మాతిక్రమణ హేతువైనటువంటి దర్పమును వదిలిపెట్టి ఏది పడితే దానిని, ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడిస్తుంటే తీసుకోవడాన్ని పక్కన పెట్టి శాంతుడై జ్ఞాననిష్ఠుడై మమకారాన్ని పరిత్యజించి అప్పుడు ఆ సాధనలో ఉంటే సమర్థుడవుతూ ఉన్నాడు బ్రహ్మత్వాన్ని పొందడానికి. ఈ 3 శ్లోకాల్లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే, వీటికి సంబంధించిన అర్థాన్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. కాయిక తపస్సు ఉదాహరణ మాత్రంగా. కాయిక తపస్సు అంటే యోగం చేయొచ్చు, లేదా శ్రమ చేయొచ్చు, లేదా కర్మయోగం చేయొచ్చు. శారీరక తపస్సు లేదా పూజ చేయొచ్చు. భక్తుడైతే పూజ చేస్తాడు, కర్మ మీద ఇంట్రెస్ట్ అయితే కర్మయోగం చేస్తాడు, లేదా రాజయోగం మీద ఇంట్రెస్ట్ అయితే ఆసనాలన్నీ వేస్తాడు. ఏదైనా కావచ్చు. కాయిక తపస్సు ద్వారా శరీరమును, వాచిక తపస్సు అంటే జపం, లేదా కొంతమంది కీర్తన అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు, ఏదైనా జపం. వాచిక తపస్సు ద్వారా వాక్కును, మానసిక తపస్సు ద్వారా మనసును, ధ్యానం ద్వారా ఆత్మచింతనం అన్నారు కదా, ఇంతకుముందే చూసాం కదా. ఇలా చేస్తే ఏమవుతుంది? శరీరము శుద్ధిపడుతుంది కాయిక తపస్సు ద్వారా. వాచిక తపస్సు ద్వారా వాక్కు శుద్ధమవుతుంది, మానసిక తపస్సు ద్వారా మనసు శుద్ధమవుతుంది. మూడింటిని శుద్ధపరిచి అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బుద్ధి శుద్ధిపడుతుంది. బుద్ధి ఎప్పుడైతే శుద్ధిపడిందో ముక్తికి సాధనమైపోతుంది. ముక్తి ఈజీ. చేయాల్సింది ఏమిటంటే సింపుల్గా చెప్పేది బాడీ ప్యూరిఫికేషన్, స్పీచ్ ప్యూరిఫికేషన్, మైండ్ ప్యూరిఫికేషన్, మనసా వాచా కర్మణ ప్యూరిఫికేషన్ అని అర్థం అన్నమాట. తర్వాత ఇక్కడ ధ్యాన యోగము అంటే భాష్యకారులు ఏమి అభిప్రాయపడతారంటే చిత్తవృత్తి నిరోధం మటుకు కాదు ఇక్కడ చెప్పింది ధ్యానయోగం అంటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? వృత్తిని పరమేశ్వర రూపంగా మార్చేటటువంటి ధ్యానయోగం. మనలో వృత్తి ఉందే, ఆ వృత్తిని పరమేశ్వర రూపంగా మార్చడం, వృత్తియే భగవదాకారంగా మార్చడం. సగుణ రూపుడైనటువంటి నిర్గుణ రూపుడిని మనం ఏం మారుస్తాం? నిర్గుణ రూపుడిగా వృత్తిని మార్చలేం కదా. నిర్గుణం అంటే గుణం ఉంటే కదా ఆలోచన కలిగించడానికి. కావున సగుణ రూపుడైన పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విషయ సంకల్పాన్ని తదేకంగా ధ్యానించడము, అనన్య యోగంతో సేవించడము. సగుణ రూప బ్రహ్మ ఉన్నారండి, సగుణ రూపంలో ఉండే పరమాత్మ ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. ఆ భగవంతునికి సంబంధించిన సంకల్పాన్ని తదేకంగా ధ్యానిస్తూ ఉండడం, ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఉండడం. అది కూడా అనన్య యోగం చేత ధ్యానిస్తూ ఉండడం, అనన్య యోగంతో కంటిన్యూస్గా. ఆ సమయంలో ఏమవుతుంది? అనన్య యోగం అంటే ఇతర చింతనలపైకి, ఇతర విషయాలపైకి, ఇతర ఆలోచనలపైకి మనస్సు పోకుండా ఉంటుంది. అన్యమైన విషయాలను చింతించకుండా ఉండాలి, చింతించకుండా ఉండాలి అన్యమైన విషయాలను. అప్పుడు ఏమవుతుంది? మనసు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది. ఈ విధంగా మనం తయారు చేయాలి. మరొకటి ఏమిటి అని అంటే, ఎప్పుడైతే అహంకారంతో ఉండేటటువంటి వాడు విషయ ప్రపంచ యొక్క సేకరణ వల్ల, అనుభవాల వల్ల తృప్తిని చెందుతాడో, ఆ అహంకారం తృప్తిని ఎప్పుడైతే పొందుతుందో అప్పుడు దర్పము వచ్చి చేరుతుందట అటువంటి అహంకారానికి. దర్పం ఎప్పుడైతే వచ్చి చేరుతుందో శాస్త్రాన్ని ధిక్కరిస్తాడు. శాస్త్రాన్ని ఎప్పుడైతే ధిక్కరిస్తున్నాడో గురువుని, భగవంతుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాడు వాడు. ఈ దర్పమును త్యజించాలి. పరిగ్రహము అంటే మరొక అర్థం ఏమిటి? ధనాన్ని ప్రోగు చేసేటటువంటి మనస్తత్వము. ధనము ఆత్మరూపమా అనాత్మరూపమా అంటే అనాత్మరూపము.
దాట్ విచ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఈజ్ మనీ. ఆత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారా, అనాత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారా ధన సేకరణలో అంటే అనాత్మ కోసమే. అనాత్మ రూపాన్ని పరిత్యజించాలి. అనాత్మల పైన కామక్రోధాదులు ఏర్పడుతూ ఉంటే దాని నుంచి పరిత్యజించాలి. అనాత్మ నుంచి విముక్తులవ్వాలి. అప్పుడు శాంతరూపులవ్వడానికి, తరువాత బ్రహ్మపదాన్ని పొందడానికి అర్హులవ్వడానికి సంసిద్ధత వ్యక్తమవుతుంది. ఒక సాధువు గారట గంగానదీ తీరంలో సాధన చేసుకుంటూ ఉండేవారు. గంగానదీ తీరంలో ఒకరోజు ఆయనకి ఎవరో వచ్చి పాతకాలపు రోజుల్లో 21 అణాలు ఇచ్చి వెళ్ళారు. 21 అణాలు ఇచ్చి వెళితే ఆ అణాలు ఎప్పుడైతే ఈయన దగ్గరకు వచ్చాయో ఆయన ఆలోచనలు మారిపోయినాయి. ధ్యానం చేయడం వదిలేసి ఈ 21 అణాలతో వెళ్ళి ఏం కొనుక్కొని తిందాం, ఏం తెచ్చుకొని పెట్టుకుందాం అని ఆలోచన మొదలుపెట్టాట. కొనుక్కుందామని గంగానదిని వదిలేసి ఆ దగ్గరలో ఉండేటటువంటి బజార్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు అక్కడంతా తిరిగాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగాడు. తిరిగి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి వద్దులే అని చెప్పి వచ్చి కూర్చున్నాడు. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడు, ఏం కొనుక్కుందాం, మళ్ళీ వెళ్ళాడు, తిరిగి మళ్ళీ వచ్చేసాడు. ఇలా 3 రోజులు చేశాడు. 4వ రోజు వీళ్ళు గురువు గారు చూశారు. వెంటనే చూడగానే ఆయనకు అర్థమైపోయింది. చూడగానే ఆయన అన్నారు, ఈయనను చూసి ఇట్రా అన్నారు. ఇలాగెళ్ళగానే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ 21 కణాలు, ఈయనేం చెప్పలే ఆయనకి 20 కణాలు ఉన్నాయని. ఆ 20 కణాలు తీసి గంగానదిలో వేసి వెళ్ళి ఇప్పుడు వేసేయి అన్నాడు. ఈయన వెళ్ళి వేసాడు. ఇంకా కూర్చొని ధ్యానం చేసుకో అన్నాడు. అయిపోయాయి, కూర్చొని ధ్యానం చేసి. అప్పుడు మైండ్లోకి తాటే రాలేదు. బజారు లేదు, ఏం తినడం లేదు, ఏం కొనుక్కోవడం లేదు. ఎవడేది తెచ్చి పెడితే ఆకలి అయినప్పుడు అది తీసుకోవడం, మిగతా టైంలో అంతా సాధన చేసుకోవడం. అంటే గురువుగారు వేరే శిష్యులు అడిగితే చెప్పారంట, పరిగ్రహం అంటే ఇట్లానే ఉంటుందయ్యా. అనవసరంగా ఎవడేది ఇస్తే అది తీసుకొని అది పక్కన పెట్టుకున్నాం అనుకో, వాడి తాటలు వస్తాయి, వాడి ఆలోచనలు వస్తాయి ముందు. దాంతోపాటు విత్తం ఊరికే రాదు చేతిలోకి, విత్తంతో పాటు వైబ్రేషన్లు వస్తాయి, వాడి ఆలోచనలు వస్తాయి. అందుకే ఆ ఆలోచనలు వచ్చి మళ్ళీ ఇంకెక్కడికో పోవాల్సి వస్తుంది. అందుకు ఎందుకు అవన్నీ నీకు పక్కన పెట్టేసి నువ్వు చేయాల్సింది ఏమిటి, ధ్యానం. గంగానది ఒడ్డున ఎందుకు కూర్చున్నావు, సాధన చేయడానికి. ఇక్కడ కూర్చొని మళ్ళీ బజార్ గురించి ఎందుకు ఆలోచించావు, వదిలేయి అన్నాడు. వదిలేసి ఒక గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారట. ఒక శిష్యుడికి ఎవడో వచ్చి ఒక 50 రూపాయల నోటు ఇచ్చారట. 50 రూపాయల నోటు ఇస్తే వాడు తీసుకొని వచ్చి గురువుగారి దగ్గర, గురువుగారు నేను ఏం చేయాలన్నాడు. పేదవాడికి వెళ్ళి దానం చెయ్యి అన్నాడు గురువుగారు. వాడు 50 రూపాయల నోటును ఒకసారి చూసి గురువుగారిని చూశాడు. చూసి ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎవరు ఉన్నారండి గురువుగారు, నిజమైన పేదవాడు ఎక్కడున్నాడండి. హైదరాబాద్లో అయితే మామూలుగా చౌరస్తాల్లో 4 రోడ్ల కూడల్లో అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళకి సెల్ ఫోన్లు, దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ మీటింగులు, నెలకు ఒకసారి 5 స్టార్ హోటల్లో భోజనాలు, ఇవన్నీ చాలా నడుస్తుంది అని అన్నాడట. అయితే గురువుగారు అన్నారట, పోనీలే నువ్వు బిచ్చగాడికి ఇవ్వకపోతే పోని, బిచ్చగాడిని వదిలేసాయి. సరే ఈ 50 రూపాయలు నువ్వు తీసుకొని వెళ్ళి ఎవరైనా బట్టలు చిరిగిపోయి ఉంటే వాడికి కొత్త బట్టలు కుట్టి అన్నారు. అది నిజంగా జరిగిపోయాయో, వాడు కావాలని చింపుకున్నాడో అలా ఉన్నాడో ఏం చేస్తామండి గురువుగారు అన్నాడు. సరే పోనీ అది కూడా లేకపోతే పోనీ అది కూడా వదిలేసాయి. ఎవరైనా రోగంతో బాధపడుతుంటే మందులు కొనిచ్చేయి అన్నారట. ఈ రోజుల్లో రోగాలతో బాధపడే వాళ్ళ దగ్గర ఇన్సూరెన్సులు ఉంటాయి, దాని తర్వాత గవర్నమెంట్ ఫ్రీగా ఎన్నో స్కీములు పెడుతూ ఉంటుంది, వాళ్ళకు 50 రూపాయలు ఏం అవసరం ఉంటాయండి. అప్పుడు గురువుగారికి అర్థమైపోయింది, ఏమిటి అసలు సంగతి అర్థమైపోయింది. సరే ఏం చేయాలని నువ్వు అడిగావు, ఇప్పుడు తీసుకొని వెళ్ళి 50 రూపాయల నోటు ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకో శిష్యుడు చెప్పారంట, నువ్వు ఆవు పేడ తీసుకురా అని చెప్పి. పేడ తీసుకుని వీడి చేతిలో పెట్టు, ఆవు పేడ పెట్టు, దాని మీద పెట్టా, ఇంక పో అన్నాడు. ఆవు పేడ తీసి 50 రూపాయల నోటు పెట్టి ఇంక పో అన్నాడు. ఇంకేముంది, అది అయిపోయింది దాని పని, ఇంక పో అన్నాడు. ఎందుకనంటే ఎవడో వచ్చి ఇస్తే దానికి నన్ను అడగడము, నేను చెప్పింది చేయకపోవడము, మళ్ళీ దానికి మళ్ళీ ప్రతిఘటించడము, మళ్ళీ ఇది పనికి రాదు, అది పనికి రాదు, వాడు వేస్ట్, వాడు నిజమైన బిచ్చగాడు కాదు, లేకపోతే ఈ స్కీమ్ ఉంటుంది వీడికి ఇవ్వను. ఏమిటిది, వస్త్రాలు ఇమ్మంటే ఇవ్వనంటాడు, మందులు ఇమ్మంటే ఇవ్వనంటాడు, డబ్బులు ఇమ్మంటే ఇవ్వనంటాడు. ఇంకేముంది అక్కడ, ఆ శిష్యుడు ఏమవుతాడు అక్కడ, ఇంకా వాడు ఎందుకు వచ్చాడు గురువుగారి దగ్గరికి. అవన్నీ వస్తాయి ధ్యానయోగంలో కూర్చునేటప్పుడు, ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి అని. ఏకనాథ్జీ మహారాజు ఉండేవారట. ఏకనాథ్జీ మహారాజుతో సేఠ్జీ గారు ఒకరు ఉండేవారు. ఆ సేఠ్జీ గారు అప్పుడప్పుడు ఇంతో మాట్లాడుతుండేవారు. అయితే ఒకసారి ఏమైందంటే
ఆ సేఠ్జీ గారు ఏకనాథ్ మహారాజుతో అన్నాడు, ఏంటయ్యా నువ్వు ఎప్పుడు చూసినా ఇది వదిలిపెట్టు, అది వదిలిపెట్టు, అది వదిలేయి, ఇది వదిలేయి, ఇదొద్దు, అదొద్దు, అదొద్దు అంటారు. ఇలా నీలాగా అనుకుంటే మా అలాగా అవుతారు ఎవడన్నా? ఇది చూడు ఎన్ని తెచ్చిపెట్టుకున్నాను నేను, ఇంత గొప్పవాడిని అయ్యాను నేను, ఎవడు వదిలిపెట్టు అంటే. అయితే ఏకనాథ్ గారు ఒకసారి అలా చూశారట. ఆయన చూసి తదేకంగా తీక్షంగా చూశారు. ఏం చూస్తున్నాడు? నీ నుదుటి రాతను చూస్తున్నాను, ఇట్లా చూశారట. చూసిన తర్వాత మరి చెప్పాలో లేదో నాకు తెలియదు, మరి ఏం చేయమంటావు అన్నాడు. చెప్పండి అన్నాడు. వారం రోజుల్లో పోతావు అని చెప్పారట. 7 రోజుల్లో నువ్వు పోతావు, 7 రోజుల్లో పోతావు. పోతావు. ఈయన వచ్చేసాడట ఏకనాథ్జీ మహారాజ్. ఇంకంతే, ఇంకా ఆయనకు నేను పోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించి ఏం చేయాలి అని ఆయనకి ఒక హుక్కా తాగే అలవాటు ఉండేదట. మొట్టమొదటి రోజు హుక్కా తాగడం మానేశాడట. 2వ రోజు ఆయనకి అన్నం ఎవరన్నా పెట్టినప్పుడు, ఇంట్లో వాళ్ళు, పని వాళ్ళు, వీళ్ళు వాళ్ళు వండినప్పుడు ఆయన అనుకున్న లెవెల్లో కనుక ఆ కూర కానీ అన్నం కానీ దాని యొక్క టెక్స్చర్ కానీ లేకపోతే విసిరి పారేసేవాడట. 2వ రోజు అన్నాన్ని విసరడం మానేశాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈ సీక్రెట్. ఆశ్చర్యపడుతున్నారు, ఏమిటి నెల మారిపోయాడంటే, ఏది పెట్టినా తింటున్నాడు, ఒక్క పేరు పెట్టట్లేదు, ఒకసారి తిట్టట్లేదు, ఏమి కంప్లైంట్ చేయట్లేదని. 3వ రోజు 4వ రోజు నామస్మరణ మొదలెట్టాడట. శ్రీకృష్ణ గోవింద, రామ రామ గోవింద, శివ శివ గోవింద నామస్మరణ మొదలెట్టాడు. 3వ రోజు 4వ రోజు 1, 2, 3, 4 అయిపోయినాయి. 5వ రోజు వచ్చేటప్పటికి ఆయన జపం చేయడం మొదలెట్టాడట. కంటిన్యూస్గా జపం చేయడం మొదలెట్టాడు. జపం 6వ రోజు వచ్చేటప్పటికి ధ్యానంలో ఉండిపోయాడట. జపం కూడా పక్కన పెట్టాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. 7వ రోజు వచ్చేటప్పటికి ఆ ధ్యానంలో ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయాడంటే పరమాత్మకి సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో కూర్చొని పరమాత్మను ప్రార్థిస్తూ కూర్చున్నాడట. నన్ను నీలో కలుపుకో పరమాత్మ, నన్ను నీలో తీసేసుకో, నన్ను నీకంటే వేరుగా ఉంచకు, నీలో విలీనం చేసుకో, నీలోనే నన్ను ఐక్యం చేసుకో అని మొదలెట్టాడట లోపల. అప్పుడు ఏకనాథ్జీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత చూసి, ఏంటయ్యా ఇట్లా అయిపోయావు అని అడిగారట. ఏమైపోయావు? మీరు చెప్పారు కదండి వారం రోజుల్లో పోతావని చెప్పేసి. ఇంకెలాగో పోయేవాడికి ఇంకా వేరేటివన్నీ ఎందుకండి అని చెప్పేసి అదన్నీ మొదలెట్టాడు. అప్పుడు ఆయన ఏకనాథ్జీ గారు చెప్పాడు, నేను చెప్పింది ఏంటంటే వారం రోజులు అంటే 7 రోజులు ఏదో ఒక రోజు పోతావు ఎప్పుడో ఒకసారి అని నేను చెప్పింది అన్న. అంటే నేను వారం రోజుల్లో పోనా? వారం రోజుల్లోనే పోతావు, కానీ ఏ వారంలో పోతావో, ఎప్పుడు, ఏ వారంలో, ఏ రోజులో పోతావో నేను చెప్పలేదు కదా. వారానికి 7 రోజులు ఉంటాయ్యా, సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు. 7 రోజులు ఏదో ఒక రోజు పోతావు, ఎప్పుడో పోతావు అని. అయితే ఇప్పుడు పోనా అన్నాడు. ఇప్పుడేం పోవే, నేను అలా అనలేదా, వారం రోజుల్లో పోతావు అన్నాను నేను. అంటే అప్పుడు ఏకనాథ్జీ గారు చెప్పారట వాడికి, చూడయ్యా, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏమిటి, నేను పోతాను, మరుక్షణం ఉంటానో ఉండనో పోతాను, అందుకని నేను దేని మీద మనసు పెట్టి. నువ్వు 7 రోజుల్లో పోతావంటే ఏం చేసావు? నువ్వు అన్నీ వదిలిపెట్టేశావు. తిట్టడం వదిలిపెట్టావు, కంప్లైంట్ చేయడం వదిలిపెట్టావు, చెడు అలవాటు వదిలిపెట్టేశావు, నామస్మరణ చేయడం మొదలుపెట్టావు, దాని తర్వాత జపం చేశావు, ధ్యానం చేశావు. ఇప్పుడు భగవంతుడితో కూర్చొని నన్ను ఐక్యం చేసుకోమని అడుగుతున్నాను, ఎందుకంటే 7 రోజుల్లో పోతావు అని తెలుసు కనుక. నీకు నేను చెప్పాను కనుక తెలుసు, నాకు ఎప్పుడూ తెలుసు, అంతే తేడా. అందుకే నేను చెప్పానయ్యా వదిలిపెట్టే అని ఊరికే చెప్పానా? అందుకే చెప్తున్నాను అంటే, ఇప్పుడు అర్థమైంది మహానుభావ నాకు నువ్వు ఎందుకు చెప్పావు అని చెప్పాను. అంటే ఏమిటంటే కనీసం ధ్యానంలో కూర్చున్నప్పుడైనా వదిలిపెట్టాలి కదా. పోతామని అనుకోకర్లే, ధ్యానంలోకి పోతామనుకుంటే చాలు. ధ్యానంలో పోతామా కాదు, ధ్యానంలోకి పోతాం అనుకుంటే. ధ్యానంలో పోతే మరీ మంచిది, అంతకంటే ఇంకెక్కడ దొరుకుతుందండి. ధ్యానంలో కూర్చొని పోయాడంటే డబ్బు, ఇంకంతకంటే గొప్ప ఇంకేం కావాలి, అంతకంటే కావాల్సింది ఏం లేదు. అందుకని ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ 3 శ్లోకాల్లో క్లుప్తంగా సంక్షిప్తంగా అన్నీ చెప్పేశారు. తర్వాత ఏం చేయాలి? 54వ శ్లోకంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం.
అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఇంకా ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మత్వాన్ని పొందడానికి సంసిద్ధుడవుతాడు, సమర్థుడవుతాడు అని కదా మనం అర్థాన్ని చూసింది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. బ్రహ్మజ్ఞానమును పొంద సమర్థుడు ఎవడైతే ఉంటాడో, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైపోయి ఉన్నాడు గనక ఆత్మప్రసాదమును పొంది ప్రాప్త వస్తు నాశనమును అయిందనుకోండి, ప్రాప్త వస్తువు నాశనమైందనుకోండి, అంటే దొరికినటువంటి వస్తువు, పొందినటువంటి వస్తువు పోగొట్టుకున్నాడు అనుకోండి, శోకించడు. ఏదన్నా వస్తువుని పొందలేదనుకోండి, దానిని కోరడు. రాని వస్తువుని, తన వద్ద లేని వస్తువుని కోరడు. తన వద్ద ఉండి ఏదైనా వస్తువు పోతే శోకించడు. నా శోచతి పోయిన వస్తువుని, నా కాంక్షతి రాని వస్తువుని. సర్వేషు భూతేషు సమః సర్వభూతములయందు సముడై ఉంటాడు. అంటే అందరినీ సమంగా చూస్తాడు, అందరితో సమంగా వ్యవహరిస్తాడు. పక్షపాత వైఖరులు ఇట్లాంటివన్నీ ఉండవు, ద్వేష వైఖరులు ఇట్లాంటివి ఏవి ఉండవు. ఇలా గనక సమర్థుడైనటువంటి యతి పరాం మద్భక్తిం లభతే, జ్ఞాన లక్షణమును మత్సంబంధమును అగు పరాభక్తిని పొందుతాడు. ఎటువంటి పరాభక్తి? జ్ఞాన సంబంధము కలిగినటువంటిది, జ్ఞాన లక్షణం కలిగినటువంటిది, శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటిది. అటువంటి పరాభక్తిని పొందుతాడు. అంటే ఏంటి స్టేట్ అని అంటే, దీనికి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అంటారు పెద్దవారు, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దృఢ నిశ్చయం కలిగి, అంటే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మయే నేను, నేనే ఆ పరబ్రహ్మను అనేటటువంటి ఆ దృఢ నిశ్చయం కలిగి శమదమాది సాధనలన్నీ చేసి శుద్ధ చిత్తుడై, అంటే ప్యూర్ మైండ్, ప్యూర్ ఇంటర్నల్ ఆర్గన్, అంతఃకరణం పవిత్రంగా కలిగినటువంటి వాడై నష్టమైన దానిని గురించి దుఃఖించడు, ప్రాప్తించని దానిని గురించి కోరడు. ఇటువంటి స్థితిలో ఉన్నాడు. సర్వభూత సమః అంటే ఎలాగా అంటే, వారిలో దుఃఖం కలిగితే తనకు కలిగినట్టుగా భావిస్తాడు, వారికి సుఖం కలిగితే అది తనకు కలిగినట్టుగానే భావిస్తాడు. అంటే వారికి సుఖం కలిగితే అసూయపడి దాని తర్వాత జలసీ ఫీల్ అయిపోయి ఇట్లా ఉండడు. వారు సుఖిస్తే ఈయన సుఖిస్తాడు, వారు దుఃఖిస్తే అయ్యో పాపం బాధలో ఉన్నారని చెప్పేసి ఈయన కూడా బాధపడతాడు వారి కోసం. అంటే అటువంటిదన్నమాట. బాధపడ్డం అంటే ఏమిటి? అలాగా దయగలిగి ఉంటాడు అని అర్థం అన్నమాట. సమంగా ఉంటాడు. మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన వాళ్ళకి దుఃఖం వస్తే మనం తలకిందులు అయిపోతాం, మనకు కాబూడని వాళ్ళకి దుఃఖం వస్తే బాగైంది, మంచిగైంది, ఇంకా రావాలి అలా అనుకుంటాం. అలా ఏం ఉండడు ఆయన. ఎవరికి దుఃఖం వచ్చినా తనకు వచ్చినట్టే భావిస్తాడు, చేయగలిగిన సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రార్థిస్తాడు, ఇలా ఉంటుంది భావన అన్నమాట. సరే, జ్ఞాననిష్ఠుడైనటువంటి యతి ఈ విధంగా లక్షణములు కలిగిన వాడై భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉంటాడు. తనతో సమానంగా దర్శిస్తాడు, అంటే తనకొచ్చినట్లే భావిస్తాడు. ఎవరికన్నా ఏదన్నా కష్టం కలిగిందనుకోండి, నాకొచ్చినట్లే భావించి వీలైనంత సహాయం చేస్తాడు. ఎవరికన్నా సుఖం వచ్చిందనుకోండి, మంచిది, చాలా సంతోషం, ఈయన కూడా సంతోషించి భగవంతుని ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు వాడికి, వాడు ఇలాగే సుఖంగా ఉండనీలే అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మామూలుగా ఉండేవాళ్ళం, వేరే కూడా సుఖం వచ్చింది, నాకెందుకు రాలేదు, వాడికి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాదు, వాడికి అంత సుఖం ఎందుకు వచ్చింది, అలా ఉండదు. ఇక్కడ సంతోషించడం ఉంటుందన్నమాట. అలాగే సమత్వం. సమత్వం అంటే ఇంకోటి ఏమిటి? సమత్వం ఎప్పుడు కుదురుతుంది? శరీరాన్ని చూస్తే, మనసును చూస్తే, బుద్ధిని చూస్తే కుదరదు సమత్వం. వీటన్నింటి లోపల ఉండేటటువంటి ఆత్మని చూడగలిగితే అది ఎప్పుడూ సమంగా ఉంటుంది, ఇంకా సమత్వం ఉంటుంది. దేహేంద్రియ మనోబుద్ధులలో సమత్వం ఎప్పుడూ ఉండదు, అన్ని తారతమ్యతలు తేడాలు ఉంటాయి. ఆత్మను చూసినప్పుడు ఆ సమత్వం అనేటటువంటిది వస్తుంది. అటువంటి ప్రయత్నంలో ఉన్నాడు కనుక ఇంకా ఆలోచిస్తూ వెళితే భక్తి అంటే ఏమిటి? ఇక్కడ పరమేశ్వర ఆకార చిత్తవృత్తితో మరలా మరలా అనుసంధానం చేసుకుంటూ ఉండడం. పరమేశ్వరాకార చిత్తవృత్తి మరలా మరలా అనుసంధానం చేసుకుంటూ, అంటే ఎట్లాగా అంటే శ్రవణ మననములకు ఫలభూతమైనటువంటి, శ్రవణం మననం చేస్తే దాని ఫలితం ఏమిటంటే నిధిధ్యాసనము. నిధిధ్యాసనం అంటే ఉపాసన. నిధిధ్యాసనము అని పేరు కలిగినటువంటి ఉపాసనలో నిలబడి ఉండుట అంటే స్థిరంగా ఉండుట.
పరమేశ్వర ఆకార చిత్తవృత్తిని మరలా మరలా అనుసంధానం చేసుకుంటూ శ్రవణ మననముల యొక్క ఫలితమైనటువంటి నిధిధ్యాసనము అనబడేటటువంటి ఉపాసనలో స్థిరంగా ఉండుట, ఇది భక్తి. ఎంత మంచి అర్థం చెప్పారు చూడండి భక్తికి. వేదాంతపరమైనటువంటి భక్తి అన్నమాట. శ్రవణ మననాల యొక్క ఫలితం ఉపాసన, నిధిధ్యాసనం. ఉపాసనలో స్థిరంగా పరమేశ్వరాకార చిత్తవృత్తి కలిగి ఉండుట, క్లియర్ అండర్స్టాండింగ్. ఏమిటయ్యా భక్తి? ఇంతే భక్తి. ఉపాసనలో ఉండు. ఉపాసనలో ఎలా ఉంటుంది మైండ్? పరమేశ్వరాకార చిత్తం కలిగి. అయిపోయింది. ఆ భక్తి పరమైనది అంటున్నారు. ఎందుకు పరమైనది? సాక్షాత్కారము అనే ఫలితం కలిగినటువంటిది. తప్పక నీకు సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుడి పైన పెడితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, కృష్ణుడి పైన పెడితే కృష్ణ సాక్షాత్కారం కలుగుతుంది, అదే పరబ్రహ్మ పైన పెడితే తానే పరబ్రహ్మ అనేటువంటిది ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. తప్పక సాక్షాత్కారం కలుగుతుంది అని అష్యూరెన్స్ ఇక్కడ. ఎలా కలుగుతుంది? కూర్చో. దేంట్లో కూర్చో? నిధిధ్యాసనంలో, అంటే ఉపాసనలో కూర్చో. అంటే ఎప్పుడు కూర్చోవాలి? ఎప్పుడు వీలవుతుంది కూర్చోవడానికి? ఎప్పుడు కూర్చోగలవు? శ్రవణం చేస్తే, మననం చేస్తే. శ్రవణం చేయకుండా మననం చేయకుండా 5,000 డబ్బులు కట్టానండి, వర్క్షాప్ తెచ్చారండి, ఉపాసన వర్క్షాప్, కూర్చో. ఇంక దాని తర్వాత ఇంకంతే. దాని తర్వాత కూర్చోవడం లేదు, నిలబడడం లేదు, ఏముండదు. ఇట్లా వచ్చేవి కాదండి. శ్రవణం ఉండాలి, చాలా శ్రవణం చేసి ఉండాలి, చేసిన దాన్ని మననం చేయగలగాలి. అప్పుడు ఉపాసనలో కూర్చుంటే ఈ స్థితి వస్తుంది. పరమేశ్వరాకార చిత్తం ఆ వృత్తి లోపల నిలుస్తుంది. మరలా మరలా అదే అనుసంధానం చేసుకునేటటువంటి పరిస్థితి నెలకొంటుంది. అందుకని సాక్షాత్కార పరమ ప్రయోజనం కలది భక్తి. సాక్షాత్కార పరమ ప్రయోజనమే భక్తికి ఫలితం. చతుర్విధ భక్తులలో ఏం చెప్తున్నారు ఇక్కడ? చివరిది చతుర్విధ భజంతే మాం జనాహ అని చెప్తారు కదా. ఆర్తో జిజ్ఞాసురర్ధార్జీ జ్ఞానీచ భరతర్షభ. జ్ఞాని అంటే జ్ఞానస్వరూపమైనటువంటి భక్తి, దాంట్లో నిష్ఠుడైన స్థితిని పొందుతాడు యతి. అటువంటి స్థితి. ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్ చూడండి భక్తి అంటే. తర్వాత సమహ అంటే నాకు సుఖము ఎట్లా ఇష్టమో. ఇది బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. నాకు సుఖము ఎట్లా ఇష్టమో వేరే వాళ్ళకు కూడా అట్లానే ఇష్టం కదండి. నాకు సుఖం ఇష్టం, మరి వేరే వాళ్ళకి ఇష్టం కదా. మరి వాళ్ళ సుఖాన్ని ఎందుకు పోగొట్టాలి? నేను మాటలని, నా ప్రవర్తనలు చేసి, వెనకాల చాడీలు చెప్పి, లేకపోతే వాళ్ళకి ఆటంకపరిచి, లేకపోతే ఇంకో రకంగా అడ్డుపడి ఎందుకు చేయాలండి? నాకు సుఖం ఇష్టం, వాళ్ళకి ఇష్టం. సమహ. నాకు దుఃఖం ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, మరి ఎందుకు దుఃఖపెట్టాలి? ఎందుకు నా ప్రవర్తనలో వేరే వాళ్ళకి దుఃఖం కలగాలి? ఇది ఇంకో రకంగా అర్థం చూడండి. సమహ, సుఖ దుఃఖ సమహ అంటే ఎట్లాగా సమహ? నాకు సుఖం ఇష్టం, అందరికీ ఇష్టం, కనుక అందరికీ సుఖం వచ్చేలాగా నా ప్రవర్తన ఉంటుంది. నాకు దుఃఖం ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, కనుక నీకు ఎవరికి దుఃఖం ఇచ్చేలాగా నా ప్రవర్తన ఉండదు. ఎంత బ్యూటిఫుల్ సమత్వం అంటే, ఎంత నైస్ అండర్స్టాండింగ్ ఇది. సమత్వం అంటే అందరినీ సమంగా చూడు, ఇది బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. ఎవరిని దుఃఖపెట్టద్దు, అందరినీ సుఖపెట్టు, అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. ఇట్లా ఉండడం సమహ. నాకు సుఖం ఎట్లా ఇష్టమో ఇతరులకు అట్లానే ఇష్టమని భావిస్తూ, నాకు దుఃఖం ఎట్లాగా వద్దో ఇతరులకు అట్లానే వద్దని భావిస్తూ అలా ఉండడం. బ్రహ్మభావశ్చ మోక్ష అంటే బ్రహ్మభావంలో ఉండేటటువంటి వాడు మోక్షరూపుడు. అంటే ఆ బ్రహ్మభావ స్థితియే మోక్షం, ఆత్మస్థితియే మోక్షం, ఆత్మే బ్రహ్మం. ఏది ఆనంద సాగరమై ఉన్నానో ఆ ఆనంద సాగరమే నేను. మళ్ళీ అక్కడ ఇంకొకటి కాదు. బ్రహ్మభావము వేరు, బ్రహ్మము వేరు, బ్రహ్మభావములో మోక్షం వేరు లేనేలేవు. బ్రాహ్మీ భావమే మోక్షం, అదే బ్రహ్మ, అదే ఆనంద సాగరం. కానీ దీంట్లోకి వెళ్ళాలంటే మటుకు సింపుల్ అండర్స్టాండింగ్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఒకటే. ఏమిటా ఫార్ములా? చిత్తం పరమేశ్వరాకారమై ఉండాలి. మరలా 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 చిత్తంలో అదే తలుచుకుంటూ ఉండాలి. మరలా. దాని తర్వాత శ్రవణ మననాలకు ఫలభూతమైనటువంటి ఉపాసనలో స్థిరంగా కూర్చోవాలి. ఇలా అయిపోయింది. తప్పకుండా దొరికి తీరుతుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది. అదే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. తర్వాత ఏమిటి? 55వ శ్లోకంలో భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః
తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం భక్త్యా యావాన్ అంటే యతి జ్ఞానలక్షణముగు భక్తి చేత ఏ ఉపాధుల చేత భేద వైశిష్టములను సవిశేష రూపములను యహ చ అస్మి మరియు సర్వోపాధి శూన్యమును నిర్విశేషమును నేను అగుచుంటిను అంటే ఆకాశములాగా అంతటా వ్యాప్తి చెందినటువంటి చైతన్య స్వరూపుడును నేను, నన్ను ఉపాధులు విభజించలేవు, ఏది కూడా ప్రభావితం చేయలేదు అని అంతటా ఉండేటటువంటి ఆకాశంలా వ్యాప్తమైనటువంటి చైతన్యమే పరమాత్మ అని, ఆ పరమాత్మ తత్వాన్ని ఆత్మతత్వంతో విభిన్నం కాదని అర్థం చేసుకొని దానిపైన ఏదీ ప్రభావాన్ని చూపట్టలేదని తెలుసుకొని ఉండడము. అది యావాన్ భక్త్యా యావాన్ యహ చ అస్మి మమ తత్వతః అభిజానాతి. ఆ రూపంగా అంటే అందరిలో సమానంగా ఉంటాను, ఏదీ నన్ను విభజించలేదు, అంతటా వ్యాప్తి చెంది ఉంటాను, ఎవ్వరూ నాపై ప్రభావాన్ని చూపట్టలేరు. అటువంటి నన్ను మాం తత్వతః అభిజానాతి, ఆ రూపము గల నన్ను యథార్థముగా ఆత్మరూపమున గ్రహించును. అంటే తన ఆత్మరూపంగా పరమాత్మని గ్రహిస్తూ ఉంటాడు. తతః మాం తత్వతః జ్ఞాత్వా, ఈ సాక్షాత్కారము వలన నన్ను యథార్థ రూపముగా తెలుసుకొని తదనంతరం విశతే, వెనువెంటనే నా యందు ప్రవేశిస్తాడు. అంటే ఈ జీవిత కాలమునందే స్వరూప స్థితిని పొందుతాడు. ఈ విధంగా కనుక చేయగలిగితే అంటే సమస్తములైనటువంటి ఉపాధికృత భేదాలను తొలగించగా, అంటే ఉపాధి అంటే దగ్గరగా ఉంటుంది, ఆ లోపల ఉండేటటువంటి దానిపైన బయట లేని డివిజన్ను క్రియేట్ చేస్తుంది. కుండ ఆకాశానికి దగ్గరగా ఉండి కుండకుండేటటువంటి పరిమితిని ఆకాశం పైన పెట్టి ఆ కుండ ఆకాశం అని విశాల ఆకాశాన్ని కుండాకాశం అంటూ ఉపసమీపే స్థిత్వా స్వగుణస్య స్వధర్మస్య అన్నత్ర అస్మిన్ ఆదత్తే ఇది స ఉపాధి. కనుక ఆ విధంగా ఉపాధి అలాగా ఆకాశాన్ని అంతటా వ్యాప్తమైనటువంటి ఆకాశాన్ని కుండ కాస్త కుండకుండేటటువంటి డైమెన్షన్స్ని ఆకాశానికి రుద్దుతుంది. అదనమాట. అటువంటి ఉపాధి భేదాలన్నింటినీ తొలగించుకొని అవగాహన చేత, అంటే పరమాత్మ ఉపాధి శూన్యుడు, ఉపాధి రహితుడు, ఏ ఉపాధికి పరిమితమైనటువంటి కావాడు కాడు. హీ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, ఎనీవేర్, ఎనీ టైమ్, ఆల్ టైమ్స్, ఇన్ ఎనీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్. ఎనీవేర్, ఎవ్రీవేర్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఎనీ టైమ్, ఆల్ టైమ్, ఈజ్ అవైలబుల్, ఈజ్ దేర్. ఆ అవగాహనని తెలుసుకొని అటువంటి స్థితిలో ఉండి ఈ విధంగా ఉంటాడనమాట. ఇంకా ఏమిటి ఇక్కడ ఒక విషయం చూడాల్సింది ఏమిటి అని అంటే, జ్ఞానము తదనంతర ప్రవేశము అని కాదు, ఇక్కడ రెండు వేరు కాదు. ఈ జ్ఞానం యొక్క ఫలం సాక్షాత్కారం, తదనంతరం విషతే అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమిటంటే బ్రహ్మజ్ఞానము కంటే అతిరిక్తమైన బ్రహ్మ ప్రవేశ రూప ఫలం అనేది లేదు. బ్రహ్మజ్ఞానము కంటే వేరే ప్రవేశం అనేది లేదు అక్కడ. అహంకర్త అహం భోక్త అనేటటువంటి కర్తృత్వ భోక్తృత్వవాదులు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన సర్వ కర్మలను కూడా త్యజించి క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒక్కరే. ఈ క్షేత్రములో దేహం అనేటటువంటి ఈ క్షేత్రములో ఉండేటటువంటి అంతర్యామి జీవాత్మ లేదా ఆత్మ ఎవరైతే ఉన్నారో అతడు పరమాత్ముడు రెండు ఒకటే అనేటటువంటి అహం బ్రహ్మ అస్మి అనే అపరోక్షానము కలగడమే జ్ఞాననిష్ట. అటువంటిది ఇక్కడ కలుగుతూ ఉంది. ఆ పరాభక్తి చేత తత్వతః తెలుసుకొని ఈశ్వర క్షేత్రజ్ఞ భేదబుద్ధిని నివారించడమే ఈ పరాభక్తి యొక్క ఫలితము. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు ఒకటే. నాలో ఉండేది ప్రత్యేగాత్మ. ప్రత్యక్ అంటే లోపల, ప్రత్యక్ అంటే మరొక అర్థం అన్నిటికంటే పైన అని కూడా వస్తుంది. కానీ ప్రత్యక్ అంటే లోపల, ప్రత్యేగాత్మయే పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకోవడమే ప్రవేశించడం. తెలుసుకోవడం ఒక టైంలో, ప్రవేశించడం ఇంకొక టైంలో. టైమ్లెస్నెస్లో మళ్ళీ టైంలేంటి, డ్యూరేషన్ లేకపోతే మళ్ళీ డ్యూరేషన్ ఏంటి? ఏమండి ముందు తెలుసుకుంటారు మళ్ళీ దాని తర్వాత ఎంటర్ అవుతారా? తెలుసుకోవడమే ఎంటరింగ్. ఎంటర్ ఎక్కడ? వేర్ హీ ఈజ్ నాట్, హీ ఈజ్ ఎవ్రీవేర్. వేర్ యూ విల్ ఎంటర్?
అదేమన్నా ఎంటర్ ది డ్రాగన్ బ్రూస్లీ సినిమాని ఎంటర్ అవ్వడానికి. యు ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్. ఎంటరింగ్ ఈజ్ నోయింగ్. నోయింగ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్. నోయింగ్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ ఎవ్రీథింగ్. Now you think that you have entered into one body, then you will know that you are in every body. All bodies are yours. Everybody is yours because you are everybody. Everybody is you. అప్పుడు మై బాడీ డిఫరెంట్, దట్ బాడీ డిఫరెంట్ ఇల్లే లేదు. ఎందుకంటే నేను ఆయన ఒకటే, నేను తాను, తానే నేను, నేనే తాను. ఎందుకంటే చిన్న లవ్లో అందరు అంటుంటారు కదండి, నీవే నేను, నేనే నువ్వు, నేను నువ్వు, నువ్వు నేను, నేను నువ్వు, నువ్వు నేను లేనిదే అంటుంటారు కదా. ఈ జగమే లేదు. అట్లా ఏడుంది? నువ్వే నేను, నువ్వే నేనే నువ్వు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ స్థితిలో ఉంటాడు. ఎలాగయ్యా అని అంటే దానికి మరీ మన పెద్దవాళ్ళకందరికీ చాలా ప్రేమ మన మీద. ప్రతిబింబము బింబములో ఐక్యమైనట్టు. రిఫ్లెక్షన్ మర్జింగ్ ఇంటు ది ఒరిజినల్. అద్దం ఉంది, అద్దం ముందు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది. అద్దములో కనపడిన ప్రతిబింబం అద్దం తీసేస్తే ప్రతిబింబం ఏమవుతుంది? లేకుండా పోతుంది. అంటే బాగలే, లేకుండా పోతుంది. ఇది నచ్చలే చాలామందికి. అందుకని ఈ ప్రతిబింబము ఐక్యమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? బింబములో నుంచే వచ్చింది ప్రతిబింబం. ఆ ప్రతిబింబం బింబంలోకి వెళ్ళిపోయింది. అది మోక్షం. ఇంకా నచ్చదు కొంతమందికి. మోక్షం వస్తే ఏమవుతుంది? నువ్వు లేకుండా పోతావు. అంటే బాగలేదు. నేను లేకుండా పోవడం ఏంటండి? అంటే ఈ నేను అనే పరిమితమైనటువంటి అహంకారం లేకుండా నేను లేకుండా పోవడం ఏంటండి? ఓకే, యాక్సెప్ట్ దట్, ఐ విల్ నాట్ బి దట్. ఓకే బాబా, యూ విల్ మర్జ్ ఇంటూ బ్రహ్మన్. ఇది బాగుంది. అదన్నా ఇదే, ఇదన్నా అదే, రెండు ఒకటే. ఈ లాంగ్వేజ్ వేరు. సురేశ్వరాచార్యులు అయితే నువ్వు పోతావు అంటారు. పద్మపాదాచార్యులు అన్నారు అందరూ ఒప్పుకోరయ్యా దాన్ని, నువ్వు పోతావు అంటే. అందుకని నువ్వు పరబ్రహ్మ అయిపోతావు. పోతావు కరెక్టే, అయ్యిపోతావు అంటే ఇది బాగుంది. అక్కడ కూడా ఏదో అయ్యిపోతే బాగుంటుందని బుద్ధి. మరి ఏం చేస్తాం, అట్లా ఉంటుంది. అక్కడ కూడా అప్పుడు పోవాలి. ఇది అయ్యాను కనుక అది పోతే పడి నాకేం పోయింది. ₹1,00,000 వస్తే ₹1,000 దానం చేయడానికి నాకేంటండి? కరోడ్ పతి అయితే 1000 పతి ఎవరికి కావాలి? అలా అన్నమాట. అందుకని పద్మపాదాచార్యులు వారు చెప్పే దాంట్లో ఇలా ఉంటుంది. నువ్వు పరబ్రహ్మం అయిపోతావు, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. రామకృష్ణ పరమహంస చెప్పినాడు, ఉప్పు బొమ్మ సముద్రం నీటిలో కలిసిపోతుంది. బొమ్మ కలిసింది, బొమ్మ నామరూపాలు లేకుండా పోతుందంటే అమ్మ ఇది బాగలేదండి. కలిసిపోతుంది, సాగరం అయిపోతుంది. ఇది చాలా బాగుందండి. సాగరం అయిపోతుంది ఏంటి? నామరూపాలు లేకుండా పోతుందని అర్థం. అది కూడా అనంతమైపోతుంది. అబ్బాయి ఇది చాలా బాగుంది వినడానికి. ఎందుకు? ఇప్పుడు కదా, అది ఇంకా బాగానే ఉంటుంది. అలాగనమాట. రెండు కూడా ఇదే, అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. అందుకని ప్రతిబింబము బింబములో ఐక్యమైనట్టు. ఇంకో రకంగా చెప్పాలంటే స్వప్నములో ఉండేటటువంటి వాడు వేకువలోకి వచ్చినట్టు. మేలుకున్నానండి, మేలుకున్న తర్వాత ఇంకా ఎంటర్ అవుతున్నానండి. మేల్కొన్న దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇంకా ఎంటర్ అయ్యేదేంటి? టైం తీసుకోవాలి. నేను స్వప్నంలో నుంచి బయటకు వచ్చాక ఐఎమ్ టేకింగ్ టైం టు కమ్ అవుట్ ఆఫ్ ద డ్రీమ్ అండి. అట్లా ఏం లేదు. స్వప్నం ఉంది, స్వప్నంలో ఏంటంటో చూస్తున్నారు, మేలుకొన్నారు, పోయింది, నువ్వు వచ్చేసావు. మేలుకొనడము మళ్ళీ ఇంకా రాకపోవడం అనేది ఏం లేదు. అక్కడ వచ్చా స్వప్నంలో నుంచి వేకువలోకి వచ్చినట్టు. ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో నుంచి స్వరూపంలోకి వచ్చినట్లు. ఇంతే. ఇలాగా తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. నన్ను యథార్థముగా ఆత్మరూపమున గ్రహించును. ఈ సాక్షాత్కారం ఎప్పుడైతే అయిపోతో వెనువంటనే నాయందు ప్రవేశించును. అంటే తెలుసుకోవడమే ప్రవేశించడం, ప్రవేశించడమే తెలుసుకోవడం. అంటే ఇంటలెక్చువల్గా నాకు తెలిసిపోయింది కదా, నేను ఎంటర్ అయిపోయానా? ఇది ఇంటలెక్చువల్గా ఎంటర్ అవ్వడం కాదు. యాక్చువల్గా ఇంటలెక్ట్ను కూడా పక్కన పెట్టి, అంతఃకరణాన్ని మొత్తం పక్కన పెట్టి ఆత్మయే నేను అని తెలుసుకోవడం. మళ్ళీ అక్కడ నేను ఎంటర్ అయ్యానా, ఎంటర్ కాలేదా, నేను అయిపోయాను నువ్వు కాలేదు, ఇవన్నీ ఉండవు. నువ్వు ఇంకా కాలేదే, నేను ముందు అయిపోయాను. ఇట్లా ఒక శిష్యుడికి వచ్చిందట. ఇద్దరు శిష్యులు మాడుకుంటానట. నేను ముందు అయిపోతాను, నువ్వు ఫస్ట్ అయిపో, నేను ఫస్ట్.
రన్నింగ్ రేస్లో కూడా నేను ఫస్ట్, ఈ ఆత్మ రియలైజేషన్ రేస్లో కూడా నేనే ఫస్ట్, నువ్వు నెక్స్ట్ అన్నాడు. ఈవిడ వెళ్ళి గురుగారికి చెప్పాడు. గురుగారు అన్నారట, ఒరే ఆత్మ సాక్షాత్కారం పొందాక ముందు వెనకలు ఉండవురా, అక్కడ ఫస్ట్ ఎవడొచ్చాడు సెకండ్ ఎవడొచ్చాడు ఉండదు, అక్కడ టైం ఉండదు, కంపారిజన్ ఉండదు, పరిమితులు ఉండవు, పరిమితులు లేవు, టైం లేదు, ఏ కంపారిజన్ లేదు, ఏ లిమిట్. నీకు ఎట్లా పోలుస్తావరా ముందు వెనకాలి అందరు ఈక్వల్ రా అన్న. ఓ అవునా, అయితే నువ్వు ముందు పో అన్నట్టు వీడొచ్చి. నువ్వు ముందు పో, నాకేంటి, ముందు పోతే నీకు ప్రైజ్ వస్తుంది, నీకు పెద్ద పేరు వస్తుంది, ముందు నేను తర్వాత వస్తే నేను ఒకటే, అందరూ ఒకటే, అంతే అయిపోయింది. ఇంకేముంది, అందరూ ఒకటే, ముందు పోయేది వెనక పోయేది ఉండి అందరూ ఒకటే. ఆ విధంగా ఇంకా ఏమిటి అనంటే, ప్రేమ అనేటటువంటిది తాదాత్మ్యత ఎంత ఉంటే దానితోటి కొలత చేయబడుతుంది. లవ్ ఈజ్ మెజర్డ్ బై ది అమౌంట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ద లవ్వర్ మెయింటైన్స్ విత్ ది బిలవర్డ్. చిన్మయానందుల వారు అంటారు, ప్రేమింపబడేటటువంటి వారు ఉన్నారు. ప్రేమ అనేది ఎట్లా కొలతపడుతుంది, ఎంత నిన్ను నువ్వు ఆ ప్రేమింపబడే వారితో తాదాత్మ్యతను చెందితే, నిన్ను మరచి విడచి తానే నీవైపోయినంత భావిస్తే అంత ప్రేమ ఉన్నట్టు. అదనమాట. చిన్నపిల్లలు అడుగుతుంటారు, నీకు నాన్నంటే ఇష్టమా అమ్మంటే ఇష్టమా? వాడు ఏదో చెప్తాడు, నాన్నంటే ఎంత ఇష్టం, అమ్మంటే ఎంత ఇష్టం అని ఈ ట్రిక్లన్నీ నేర్పించేది వాడికి వీళ్ళే. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు నాన్న ముందు నాన్న నువ్వు ఇష్టం అంటాడు, అమ్మ ముందు అమ్మ నువ్వు ఇష్టం అంటాడు. అని ఎంత ఇంత ఏముంటుంది, ఎంత ఐడెంటిఫై అయితే అంత అది ఉండేది, ఎంత ఐడెంటిఫై అయితే అంత. ఒక సాధువు గారు ఉండేవారట, ఆయన పేరు ఆనంద సాధు, ఆనంద సాధు. ఆయనకు ఒకసారి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చిందంటే, అడవి ప్రాంతం లోపలికి వెళితే కొండ చుట్టూ తిరిగి చూస్తే కొండలో గుహ, ఆ గుహలో నుంచి ఒక మార్గం గుండా వెళితే ఒక రహస్యమైన ప్రదేశం, ఆ రహస్యమైన ప్రదేశంలోకి వెళ్ళి చూస్తే నిధి. పూర్వకాలంలో రాజులందరూ అక్కడ నిధిని పెట్టారు, ఆ నిధి అక్కడ ఉన్నది అని కలొచ్చింది. ఈయన వెంటనే లేచి బయలుదేరాడు. ఆ కల వచ్చిందని బయలుదేరితే కలలో వచ్చినట్టుగా అరణ్యం కనిపించింది. అరణ్యం లోపలికి వెళుతూ ఉంటే కలలో కనిపించినట్టుగా కొండ కనిపించింది. కొండ చుట్టూ తిరుగుతూ ఉంటే కలలో కొండలో గుహ కనిపించినట్టుగా గుహ కనిపించింది. కానీ ఆ గుహకు బయట సైన్యం ఉంది, ఆ సైన్య అధ్యక్షుడు కూడా అక్కడ ఉన్నాడు, కమాండర్ ఆఫ్ దట్ ఆర్మీ కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో ఈయనకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. దానికి కాపలా ఉన్నారా, లేకపోతే అది పొలిమేరా వాళ్ళ రాజ్యానికి, లేకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ మనకి తెలియదు, వాళ్ళు ఉన్నారు అక్కడ. సైన్యం ఉంది, సైన్యాధ్యక్షుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇంకా ఏం చేయాలో కాసేపు ఆలోచించాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చి ఆ సైన్యాధ్యక్షుడితో మాట్లాడడం మొదలెట్టాడు. సాధువు సరే చూస్తే, ఏమయ్యా ఎలా వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే, నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఇలా ఉంది, అది అలా వెళితే దొరుకుతుందంటే నవ్వాడు. ఆయనకి బిగ్గరగా నవ్వేసి, ఆ సైన్యాధ్యక్షుడు ఏం చెప్పండి, బిగ్గరగా నవ్వేశాడు. నవ్వేసి, ఏమిటయ్యా నువ్వు కూడా, నాకు కూడా కల వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా, ఒక సాధువు ఉంటాడు, ఈయన ఇంకా పేరు చెప్పలే, ఆ సాధువు పేరు ఆనందుడని ఉంటాడు. ఆనందుడనే సాధువుకు చిన్న కుటీరం ఉంది, ఆ కుటీరంలో వంట చేసుకునే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో కనుక వెళ్ళి తవ్వేటట్లయితే నిధి బయటపడుతుంది అని కలొచ్చిందయ్యా. దాన్ని పట్టుకొని నేను అరణ్యంలో వెళితే ఎంతమంది సాధువులో, దాంట్లో ఎంతమంది ఆనందలో, ఆ ఆనందాలలో ఎన్ని కుటీరాలో, ఆ కుటీరాల్లో ఎన్ని వంటగదులో, ఆ వంట ప్రదేశాలు, దాంట్లో ఎవరు తవ్వుకుంటూ కూర్చుంటా, నేను కూడా ఎలా తవ్వుతానని కన్నా పిచ్చా అలా వెళ్ళడానికి, నువ్వు కూడా కళ్ళను పట్టుకొని వస్తావేంటయ్యా అని అన్నాడు. అనంగానే ఈయన పరిగెత్తాడు. ఎవరు? సాధు ఆనంద పరిగెత్తి ఆయన కుటీరానికి. ఎందుకంటే ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా ఈయనకి సరిపోతుంది. ఇదేంటబ్బా ఆయనకెట్లా వచ్చింది? వెంటనే పరిగెత్తాడు, కుటీరాన్ని చూసుకున్నాడు, వంట వండే ప్రదేశం ఉంది, తవ్వడం మొదలెట్టాడు. నిధి బయటపడింది. నిధి వచ్చేసింది, నిధి బయటపడింది. ఎంత నిధి బయటపడిందయ్యా అంటే, తన జీవిత కాలం ఇంకా ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, ఇంకేది కావాలని కోరుకోవాల్సిన పని లేదు, అంత నిధి దొరికింది.
జీవితాంతం అలానే ఉండిపోవచ్చని తెలిసిపోయింది దానికి. అందరి లోపల నిధి ఉంది, అదే ఈ నిధి. బయట ఏ నిధి ఎక్కడుంది, ఏ గుళ్ళో తవ్వితే దొరుకుతుంది, ఏ అరణ్యంలో వెళ్తే దొరుకుతుంది, ఏ రాజులు పాతిపెట్టింది దొరుకుతుంది, ఏ ఇంట్లో వాళ్ళు లంక బిందెల్లో పెట్టింది దొరుకుతుంది, ఏ నిధులు అవన్నీ. ఆ నిధుల చుట్టూ పాములు ఉంటాయి, బుస్సుమని కూర్చుంటాయి. ఆ నిధి ఓనర్లే కావచ్చు వాళ్ళు, లేకపోతే నిధి కోసం కొట్లాడుకున్న వాళ్ళు కావచ్చు. ఎందుకు ఆ నిధులు? అన్ని నిధుల కంటే మించినటువంటి నిధి, తరగని నిధి, పెన్నిధి సన్నిధియే తరగని నిధి. అది మన లోపలే ఉంది, హృదయం లోపల ఉంది. ఆ నిధి ఎట్లా పొందాలో పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ నిధిని పొందితే ఏమవుతుంది, ఎట్లా పొందాలి, ఇవే చెప్తున్నారు. ఆ నిధియే లోపలుంది. ఆ నిధి పొందేటటువంటి మార్గమే ఈ పరాభక్తి మార్గం, ఈ ధ్యాన మార్గం, ఈ యోగ మార్గం, ఇవన్నీ కర్మయోగ మార్గం. ఇవన్నీ ఇక్కడే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూసినటువంటి శ్లోకాలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒక ఆయన చెప్తాడు. ఒక ఆయన ఎవరో ట్రైన్లో బయలుదేరాడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. టీటీ గారు వచ్చారు, టికెట్ అన్నారు. పోయింది సార్, టికెట్ పోయింది. సరే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, అది టికెట్లో ఉంది సార్ అన్నాడు. ఇంకేం చెప్తావు వాడికి? ట్రైన్లో ఉన్నాడు, పోతున్నాడు, టికెట్ పోగొట్టుకున్నాడు. ఎక్కడికి పోతున్నావు అంటే టికెట్లో ఉంది సార్ అంటాడు. ఇంకా వాడి పరిస్థితి ఏమిటి? వాడు ఎక్కడికి పోవాలి, వాడు ఏం చెయ్యాలి? ఉండడానికా ఎలిజిబిలిటీ లేదు, దిగాలా ఎక్కడ దిగాలో తెలియదు. ఏమిటి? కన్ఫ్యూజ్డ్ స్టేట్. అలా ఉంది మన పరిస్థితి అంటారు కొంతమంది. ఆధ్యాత్మిక కోణంలో నుంచి చూసి ఏదో పోతున్నారు అందరూ. ఎటు పోతున్నారంటే పోతున్నారు అంతే. ఎటు పోతున్నారు ఎవరికి తెలియదు. ఎడో పోతున్నావు, దీని వెనకాల దాని వెనకాల దానికి పోతున్నావు. నువ్వు దేని వెనకాల పోయావు, అది పోతుంది, నువ్వు పోతావు. మిగిలేదేమిటి? మిగిలేదు ఏమి ఉండదు అక్కడ. అందుకని ఏది మిగులుతుంది, ఏది పోతుందో తెలుసుకోవాలి కదండి. అది తెలుసుకోవడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. అది తెలుసుకోగలగాలి, అది తెలుసుకోవాలి తప్పకుండా. తరువాత సేవ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భక్తి పరిపూర్ణత్వంని ఎప్పుడు సంతరించుకుంటుందంటే సేవాభావం ఉంటే. ఎవరికి సేవ? జీవించి ఉన్నటువంటి వారందరూ ప్రపంచంలో ఎవరుంటారో వారికి సేవ చేసేటట్లయితే. ఎటువంటి సేవ? ఎలా సేవ? ఈశ్వరార్పణ బుద్ధితో కనుక సేవ చేసేటట్లయితే వారందరికీ అక్కడ తప్పకుండా ఆ భక్తి కూడా పరిపూర్ణతను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సదా సర్వకర్మాణి కుర్వాణః అపి. ఎల్లప్పుడూ సమస్త కర్మములను చేయుతూ ఉన్నను. మద్వ్యపాశ్రయః, నన్ను శరణు పొందినటువంటి భక్తుడు. అంటే కర్మలను చేయకుండా ఉండమని చెప్పలేదు. కర్మలు చేయకుండా ఉండలేనటువంటి వాళ్ళకు కూడా ఈ విధంగా చెప్పబడింది. అంటే ఎప్పుడూ ఏదో కర్మలు చేస్తూనే ఉంటారు. అంటే దీంట్లో ఒక మహాత్ముడు చెప్తాడు, కొన్ని శుద్ధ కర్మలు చేస్తారు, కొంతమంది శుద్ధం లేని కర్మలను కూడా చేస్తూ ఉంటారు. అటువంటివి చేసిన వాళ్ళకు కూడా ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు పరమాత్మ ఇక్కడ. అటువంటివి చేస్తున్నా కూడా నన్ను శరణు పొందేటట్లయితే, అటువంటి చేసేటప్పుడు ఆ బుద్ధి రాదనుకోండి, అయినా బై మిస్టేకో బై లేదో భగవంతుడి ఆశీర్వచనమో గురువు కృపయో ఇంకేదో దేనివల్ల వచ్చిందనుకోండి, అది నన్ను శరణు పొందిన భక్తుడు. మత్ ప్రసాదాత్ శాశ్వతం అవ్యయం పదం ఆవాప్నోతి. నా అనుగ్రహము వలన సనాతనమైనటువంటి అక్షయమైనటువంటి స్థానమును పొందుతాడు. అంటే మనం చేయాల్సింది ఏమిటి? కర్మలను చేస్తూ ఉండేటటువంటి నైజం తత్వం ఉంటే కర్మలను చేస్తూ ఉండి శరణు పొందాలి పరమాత్మని. ఇక్కడ ఏం చెప్పారంటే ఏకమాత్ర భగవంతుడిని శరణు పొందడమే అంతఃకరణ శుద్ధికి మార్గము అని చెప్పబడింది. వాట్ ఈస్ ది వే టు ది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్ ఆర్ మైండ్ ఆర్ ఇంటలెక్ట్ ఆర్ ఎగో ఆర్ మెమరీ బ్యాంక్? అంటే అంతఃకరణాన్ని శుద్ధించడానికి ఏకైక మార్గం ఏమిటి? భగవంతుడిని శరణు పొందడమే. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో సకల కర్మలను అనుష్ఠిస్తూ ఉండడమే ఇక్కడ చెప్పబడినటువంటి భక్తి యోగంలోని ఒక విశేషమైనటువంటి సాధన. దానివల్ల ఏం జరుగుతుంది? జ్ఞాననిష్ట యోగ్యత లభిస్తుంది.
ఆ జ్ఞాననిష్ఠకు ఫలితం ఏమిటి? బ్రహ్మప్రాప్తియే ఫలితము. అట్టి భక్తి యోగమే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈశ్వరార్పణ బుద్ధితో సర్వకర్మలను ఆచరిస్తూ ఉండాలి. నా కోసం కాదు, పరమాత్మ నీకోసమే నేను ఈ కర్మల్ని ఆచరిస్తూ ఉన్నాను. ఈశ్వరార్పితమైనటువంటి బుద్ధి, భక్తియే ప్రధాన కారణంగా కనపడుతుంది. నా మానసిక భావనలన్నీ హే పరమాత్మ నీకే అర్పిస్తూ ఉన్నాను. నిశ్చయమైనటువంటి బుద్ధితో నా భావనంతా నీకే అందిస్తూ ఉన్నాను. ఈ యొక్క భక్తి యోగం చేత పరమపదము లభిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. మాణిక్యాలరావు గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. మాణిక్యాలరావు గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది నాకు, మీరు ఆ క్లిష్టమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడేయాలని. ఏమిటయ్యా క్లిష్టమైన పరిస్థితి అని అడిగానంట. మా ఆవిడ దయ్యాల సీరియల్స్ చాలా చూస్తుందండి, హారర్ సీరియల్స్, నాకు భయంగా ఉందండి అన్నట్టు. డాక్టర్ గారు అన్నట, మీ ఆవిడ చూసేటటువంటి ఆవిడకి భయం లేకపోతే నీకెందుకయ్యా భయం? అది కాదండి, ఆవిడ ఏ దయ్యాల సీరియల్ చూస్తుందో ఆ సీరియల్ అయిపోయి 4 రోజులైంది, కంప్లీట్ అయిపోయి, అయినా ఆవిడ చూస్తూనే ఉంటుందండి. చూడడమే కాకుండా ఇది కనపడింది, అది కనపడింది, అది ఇలా చేసింది, ఇది ఇలా చేసింది నాకు చెప్తుందండి. నాకు అది భయం అండి. ఎందుకంటే ఆ చూసింది ఉందేమో, ఆ ఉన్నది నన్ను పట్టుకుంటుందేమో. ఆవిడకి సీరియల్ అయిపోయింది, టీవీలో సీరియల్ అయిపోయింది, అయినా చూస్తూనే ఉంది, అయినా చూస్తూ ఊరుకోలేదు. చెప్తోంది నాకు. సీరియల్ చూసినప్పుడు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తోంది. ఇప్పుడు చెప్తుందంటే మరి ఏమవుతున్నట్టు లెక్క? మా ఇంట్లో ఏమన్నా అవుతుందేమో, నాకేమన్నా అయిపోతుందేమో. ఇదండి. అప్పుడు డాక్టర్ అన్నట, నాకు చెప్పకయ్యా, నాకు కూడా భయంగా ఉంది వింటుంటే అన్న. ఇవన్నీ మానసిక సృష్టులు, మానసిక సృష్టి. ఆ డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్ ఉన్నాడంట. కాంపౌండర్ అప్పుడు అయ్యాడు, అంటే ఆత్మలు ఉన్నాయంటారా? ఉన్నాయి అన్నాడట ఈ వ్యక్తి. ఎలాగా అంటే, ఎలక్షన్లో చచ్చిపోయినటువంటి వాళ్ళ ఓట్లు పడట్లేదు, వాళ్ళు పోయింటారు, వాళ్ళ ఓట్లు పడట్లేదు అంటే దొంగ ఓట్లు వేస్తారు కదా, కానీ అవే ప్రూఫ్ అని చెప్పారు. ఇంకా అలా ఉంటుంది ఆలోచనలు. అట్లా పోతే ఒక చోట న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట. ఏమిటనంటే, చమత్కారం 500 రూపాయలకే చమత్కారం. ఏమిటి? మీకన్నీ కనపడతాయి, మీరెవరో ఎవరికి కనపడరు. ఆహా, మీరెవరో ఎవరికి కనపడరు, మీకన్నీ కనపడతాయి. అబ్బో చమత్కారం, 500 రూపాయలకి చమత్కారం. అరే వండర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్. ఇంకా నేను ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, ఏమంటే అది. అందరూ ఆ ఊహ తొందరగా ఇట్లా ఫ్లాట్ అయ్యేవాళ్ళు ఉంటారు అడ్వర్టైజ్మెంట్లకి. ఇట్లా అయిపోయి వెంటనే ఒక 10,000 మంది అంతా డబ్బులు కట్టేసి అన్నీ తెప్పించుకున్నారు. తెప్పించుకుంటే వాళ్ళు ప్యాకెట్ ఓపెన్ చూస్తే ఏముందయ్యా అంటే బురకా, ముసుగు. మీరెవరో ఎవరికి కనపడరు, మీకన్నీ కనపడతాయి. ప్రపంచంలో ఉండే ప్రేరణలు అట్లా ఉంటాయి, ప్రపంచంలో అట్రాక్షన్స్ అట్లా ఉంటాయి. మెడిటేషన్ చేయాలని కూర్చున్నప్పుడు, పరమాత్మ కావాలని కూర్చున్నప్పుడు ఇట్లాంటి వాటికన్నా కూడా టెంప్ట్ అయ్యారంటే అట్లానే అయిపోతారు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య, వివేక బుద్ధి చేత అన్ని రకాలైనటువంటి కర్మములన్నింటినీ, ఇహలోకానికి పరలోకానికి సంబంధించినటువంటి కర్మలన్నింటినీ నాయందు సమర్పించి, నాయందు అంటే శ్రీకృష్ణ భగవానుని యందు, వాసుదేవుని యందు, వాసుదేవుడే పరమాత్మ అయినటువంటి ఆ తత్వమునందు, పరబ్రహ్మమునందు ఇవన్నీ వస్తాయి. మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య, సమర్పించిన తర్వాత నాయందు ఆసక్తి కలిగినటువంటి బుద్ధిని ఏకాగ్రమునర్చి, ఆయన యందు ఆసక్తి ఉండాలి.
ఇంట్రెస్ట్ ఉండాలి. అటువంటి బుద్ధిని ఏకాగ్రమునర్చి సతతం మచ్చిత్త భవ, నిరంతరము మద్గత చిత్తుడవు కమ్ము. ఎప్పుడవుతారండి? నిరంతరము ఆల్వేస్ మెడిటేటింగ్ ఆన్ భగవాన్ ఎప్పుడు వస్తుంది? అంత ఇష్టం ఉంటే, ఆసక్తి ఉంటే, ఇష్టముతో పాటు బుద్ధిని ఏకాగ్రం చేస్తే, కాన్సన్ట్రేటెడ్ చేస్తే అది ఎలా వస్తుందండి? అన్ని కర్మలని ఆయనకి సమర్పించుకుంటే. సింపుల్ టెక్నిక్. అన్ని కర్మల్ని నాకే సమర్పించు, నా యందు ఆసక్తి కలిగి బుద్ధిని ఏకాగ్రమునర్చి నా యందే చిత్తము లగ్నమైనటువంటి వాడవు కమ్ము. పరమేశ్వరునికి అనుగ్రహం చేత చేయాల్సినటువంటి విధిపూర్వకమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతే వివేక బుద్ధి కలుగుతుంది. ఆ వివేక బుద్ధి కలిగిన తర్వాత చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా పరమేశ్వరునికి అర్పిస్తాము. అప్పుడు ఆ బుద్ధిలో ఒక స్థిరత్వం వచ్చేస్తుంది. ఆ భావము, భక్తిభావం ఉదయిస్తుంది. ఏంటి? నేను పరమాత్మకి శరణు పొందుతాను. శరణు పొంది ఏం చేస్తాను? సమర్పించుకోవాలి కదా. శరణు పొందితే నా చిత్తాన్నే సమర్పించుకుంటాను. చిత్తాన్ని పరమాత్మకు సమర్పిస్తే నువ్వెక్కడుంటావు? పరమాత్మ యందే చిత్తము కలిగినటువంటి వాడవై ఉంటావు. చిన్మయానందుల వారు ఒక సెంటెన్స్, గివ్ హిమ్ యువర్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ అండ్ ది రెస్ట్ హీ విల్ టేక్ కేర్. యూ విల్ గెట్ బుద్ధియోగం. నాకు బుద్ధియోగం ఎట్లా రావాలండి? నీ మనసును బుద్ధిని ఆయనకి ఇచ్చేయి, నీ బుద్ధిలో అది వస్తుంది. అంటే ఏమిటంటే ఇక్కడ వాసుదేవుడే కర్త, వాసుదేవుడే భోక్త, వాసుదేవుడే కర్మరూపము, వాసుదేవుడే ఫలరూపము. నిజానికి ఆయనే. అదే మనం గుర్తించాలి ఇక్కడ. అదే మనం అర్థం చేసుకోవాలి. అదే మనం గుర్తించి అర్థం చేసుకున్నామా ఆ విధంగానే మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అంటే అన్ని కర్మలని వివేక బుద్ధితో ఆయనకే అర్పించాలి. గిరిజ వనజని అడిగిందట. ఏమి షేర్ చేసుకుంటుందంటే, నేను కంపెనీలో పనిచేస్తున్న సంగతి నీకు తెలుసు కదా అంటే, వనజ అవును నాకు తెలుసు అన్నది. అప్పుడు గిరిజ గారు అన్నారట, నాకు మా సూపర్వైజర్ ఒక లవ్ లెటర్ రాశాడు. అప్పుడు నేను దాన్ని తీసుకొని వెళ్ళి మా బాస్కి చూపెట్టాను. వాడికి తగిన శాస్తి చేశాడు బాస్. మంచి పని చేశావే అని అన్నదట. అప్పుడు దాని తర్వాత అన్నదట, ఇప్పుడు ఆ బాసే నాకు లవ్ లెటర్ రాశాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? బాసే లవ్ లెటర్ రాశాడు అంటే ఇప్పుడు ఈవిడ అన్నారట, వనజ గారు, నీకు కష్టం కలిగేది కావాలా, దుఃఖం కలిగేది కావాలా, సుఖం కలిగేది కావాలా, సులభం కలిగేది కావాలా, సంతోషం కలిగేది కావాలా? అడ్వైజర్ ఇన్నున్నాయా? అవేంటి అని. కష్టం కలిగేది వెళ్ళి ఆయన భార్యకు చూపెట్టు. ఆయనకు భార్యకు చూపెడితే ఫినిష్. దుఃఖం కలిగేది వెళ్ళి లాయర్కు చూపెట్టు. నిన్ను తిప్పుతాడు, వాడిని తిప్పుతాడు. సుఖం కలిగేది వెళ్ళి టీవీ ఛానల్కి చూపెట్టు, వాడు అంతు తేల్చేస్తాడు. సులభం కలిగేది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయి, వాళ్ళు చూసుకుంటారు. సంతోషం కలిగేది రిప్లై ఇచ్చేయి. పరమాత్మ ఏం చేస్తుంటారంటే ఎప్పుడు మన రిప్లై కోసం వెయిట్ చేస్తుంటారు. ఆల్వేస్ హీ ఈజ్ ఇన్ లవ్ విత్ అస్. ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు, ఎప్పుడూ మన కోసం ఎదురు చూస్తుంటారు. మనం పట్టించుకోం. మనకు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుంటాం ఆయన. అవసరమైన టెన్షన్ వచ్చింది, పరమాత్మ కావాలి. ఏదైనా ఇంటర్వ్యూ ఉంది, పరమాత్మ కావాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి, పరమాత్మ కావాలి. కష్టాలు వచ్చినాయి, పరమాత్మ కావాలి. డిమానిటైజేషన్ వచ్చింది, పరమాత్మ కావాలి. ఏం చేస్తాం? పరమాత్మ. జాగరూకత లేకపోతే ఒక్క క్షణం ఏ మారుపాటు ఉంటే చాలు దొరికిపోతారు. చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ చేసి డబ్బు జాగ్రత్త అంటే అయిపోతుంది. ఇక్కడ ఎంత విషయవలయం ఉంది చుట్టూ, అంత విషయవలయాన్ని పెట్టుకొని ఎంత జాగరూకతతో ఉండాలి. అందుకని సింపుల్ యోగం చెప్పారు. అన్ని కర్మలని కూడా, ఎటువంటి కర్మలైనా సరే నాకు సమర్పించేసాయి, వివిక్త బుద్ధి చేత నాకు సమర్పించేసాయి. నా పైన ఆసక్తి కలిగినటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడవై నిరంతరము నాయందే చిత్తము లగ్నమైనటువంటి స్థితిలో ఉండుము. అంతకంటే ప్రపంచంలో కావాల్సిందేముందండి? అంతకంటే కావాల్సిందేమీ లేదు. మిగతా శ్లోకాలు మరలా మనం కలుసుకున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వెంకటేశ గోవింద తిరుమలేశ గోవింద తిరుమలేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద హృదయవాస గోవింద వెంకటేశ గోవింద తిరుమలేశ గోవింద తిరుమలేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।